సినిమా అంటే కొంతమంది పెద్ద వ్యక్తులకు మాత్రమే సొంతం, లేకపోతే కొంతమంది సినిమా హీరోలకు వాళ్ళ వంశపారంపర్యంగా వస్తుంది ఈ పని. వాళ్ళే కళాకారులు, వాళ్ళే సినిమాలు తీస్తారు. ఓన్లీ సామాన్య ప్రజలైనా లేకపోతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రైతులైనా ఓన్లీ చూడడానికి మాత్రమే పని చేస్తారని చెప్పేసి కొందరు మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు. కానీ సీన్ని రిపీట్ చేశారు ఒక ఇద్దరు దంపతులు, నరసమ్మ వెంకటేశ్వర అనే దంపతులు, రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు. సినిమా తీయాలనే థాట్ ఎలా వచ్చింది, ఎవరిది అసలు ఆలోచన? గొర్రెలు కాసుకుని బతకాలా, ఏం ఆలోచన చేయబోతే ఆ కథ బయటకు వస్తుందా? చేతనైతే ఇలా చేయమనండి. స్పిరిట్ అనే నేమ్ మీరు కావాలని ప్రభాస్ సినిమా చూసి పెట్టారు. సందీప్ వంగారెడ్డి అని అతనే మనిషేనా? సందీప్ వంగారెడ్డి సార్ అయినా, ప్రభాస్ గారైనా, టీ సిరీస్ అయినా, బోసన్ గారు ఎవరైనా కానీ వీళ్ళందరం పెద్ద తోపులు కాదన్న. ఎందుకు చెప్తున్నానంటే గొర్రెలు కాసే వాళ్ళకు మీ సినిమాలు ఎందుకు, ఎక్కడ పుట్టామా, ఎందుకు పుట్టామా, ఎలాంటి పొజిషన్లో ఉన్నామని కదన్న. సత్యలోపు మనం ఏం చేసామనేది మనం అదొకటి పెట్టుకోవాలి. అంటే మీరు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనేది ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న? అసలు ఈ సినిమా తీరాల ఆలోచన అయితే అమ్మదే అన్న. వాడు మధ్యలో పడుకున్నాడు, వాడికి వచ్చేసి ఆ పాము గుండెల మీద కరిసిందన్న. నా దరిద్రం ఏంటంటే ఆడు లాస్ట్ మాట నేను చూడలేదు, చనిపోయాడని చెప్పేసి. ఇక సౌండ్ లేదు నా జీవితంలో. అప్పటిదాకా నేను ఎప్పుడు చూడని సందీప్ వంగారు సార్ పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు, ఆయనకంటే తోపు డైరెక్టర్లు ఉన్నారన్న. సచ్చినా కింగే, బతికినా కింగే అన్న. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నేను మీ జల్లేష్ బాను. సినిమా అనగానే చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అంటే కొందరు మూర్ఖులనే చెప్పొచ్చు. సినిమా అంటే కొంతమంది పెద్ద వ్యక్తులకు మాత్రమే సొంతం, లేకపోతే కొంతమంది సినిమా హీరోలకు వాళ్ళ వంశపారంపర్యంగా వస్తుంది ఈ పని. వాళ్ళే కళాకారులు, వాళ్ళే సినిమాలు తీస్తారు. ఓన్లీ సామాన్య ప్రజలైనా లేకపోతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రైతులైనా ఓన్లీ చూడడానికి మాత్రమే పని చేస్తారని చెప్పేసి కొందరు మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు. కానీ సీన్ని రిపీట్ చేశారు ఒక ఇద్దరు దంపతులు, నరసమ్మ వెంకటేశ్వర అనే దంపతులు, రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు. నరసమ్మకు దాదాపు అంటే చిన్నప్పటి నుంచే ఒక సినిమా తీయాలనే డ్రీమ్తో దాదాపు 13 ఏళ్ల తర్వాత ఒక స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే మూవీ తీసిరు. ఆ మూవీ తీసినప్పటి నుంచి సామాన్య ప్రజలు కాబట్టి ఒక మీరు గొర్రెలు కాసే వ్యక్తులు గొర్రెలే కాయాలని చెప్పేసి రకరకాల కామెంట్స్, లేకపోతే మీరు డ్రామాలు చేస్తున్నారని చెప్పేసి కొన్ని కామెంట్స్, కావాలనే ప్రభాస్ సినిమా స్పిరిట్ అని చెప్పేసి మీరు కూడా ఆ పేరు పెట్టుకుంటే లక్షల్లో కోట్లలో సంపాదించవచ్చు అని చెప్పేసి కావాలనే ప్లాన్తో, అంటే కావాలనే టార్గెట్ చేస్తూ మూవీ చేశారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొందరు నెటిజన్స్ కావచ్చు, లేకపోతే కొందరు కామెంటర్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంత వెళ్ళినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా వీళ్ళకైతే న్యాయం జరగట్లేదు. మీరు మా సినిమాను కాపీ కొట్టారంటూ ఈ సందీప్ రెడ్డి వంగకి సంబంధించినటువంటి కొందరు టీం ఫోన్ చేసి ఇంటికి నోటీస్ పంపడం, రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ చాలా రోజుల నుంచి ప్రెస్ మీట్ కూడా పెడతా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, అది ఇక్కడి వరకు వచ్చింది, సినిమా రిలీజ్ ఉందా, ఆగిపోయిందా, అసలు ఎవరు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు, అసలు సినిమా తీయాలనే ఎటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది మాట్లాడదాం. మనతో పాటు ఆ మూవీ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మూవీ డైరెక్టర్, రైటర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఇతను నరసమ్మ గారి కుమారుడు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. ఎలా ఉన్నారన్నా? ఎట్లా చాలా రోజులు అవుతుంది, మీరు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, నడుస్తూ ఉంది. ఇప్పటికీ సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ అని చెప్పి చాలా మంది మాలాంటి వాళ్ళైతే ఎదురు చూస్తారు. ఎందుకంటే ఒక రైతు కుటుంబం తీసిన సినిమా ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకి ఇప్పుడున్నటువంటి సినిమాలకు ఆ డిఫరెన్షియేషన్ ఏముంటుంది అని చెప్పి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరిగింది, ముందుగా అది అసలు ఆ టాపిక్ ఏం జరిగిందని అనుకునే ముందు అసలు సినిమా తీయాలనే థాట్ ఎలా వచ్చింది, ఎవరిది అసలు ఆలోచన? అలా ఈ సినిమా తీయాలనే ఆలోచన అయితే అమ్మదే అన్న. ఆమె ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళేసి ఆమె 13 సంవత్సరాలు ఎప్పుడెప్పుడో సినిమా చూసిందంట వాళ్ళ ఊరి దగ్గర నుంచి వెళ్ళి. అంటే అమ్మమ్మ వాళ్ళు రాజీపురం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళి కనగిరికి వెళ్ళి సినిమా చూసిందంట. అమ్మ పెళ్లి అయిపోయిన తర్వాతనే? పెళ్లికి ముందండి. అమ్మ పెళ్లికి ముందే చూసిందంట. పెళ్లికి ముందు 2 సినిమాలు చూసిందంట, పొట్టెల పొండమ్మ ఒకటి, బ్రహ్మగారి జీవిత చరిత్ర ఒకటి. ఇది చూసాక పెళ్ళైన తర్వాత మేము కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వేరే సినిమాలు చూసిందంట. ఇది గోరింటాకి సినిమాలు చూసేసి అప్పుడు నాతో చెప్పడం మొదలుపెట్టింది. అట్లాగే నేను అనుకున్నాను ఇలా సినిమా చేయాలంటే ఆ ఆలోచన ఎప్పటి నుంచి ఉంది కాబట్టి. దీని మీద అమ్మ నాన్న ఇద్దరు గొడవ పడుతుండే వాళ్ళు. అంటే ఆ విధంగా సినిమా చేయాలంటే నేనేం వద్దంటుండే దాని గురించి మాట్లాడుతున్నాను. నాకు అప్పుడు కొంచెం అటు వయసు ఉంటుంది కాబట్టి నిర్ణయాలు తీసుకున్నంత వయసేం కాదు అప్పుడు. అంటే దగ్గర 10 సంవత్సరాల క్రితం అంటే ఒక 2-3 సంవత్సరాలు ఏం తీసుకుంటే నిర్ణయాలు తీసుకోవడం కదా. అప్పుడు చెప్పింది అమ్మ ఎట్లా సినిమా చేయాలి చెప్పేసి, నాన్న చెప్పింది. నేను కూడా బయటకు వచ్చాను, మళ్ళీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పింది ఎట్లా చేయాలని. అమ్మ ఆలోచన కరెక్టా తప్ప అనేది పక్కన పెట్టేస్తే మేము అప్పుడు అనుకుందానంటే, నా ఆలోచన మా నాన్న ఆలోచన చెప్పడం ఏంటంటే, మళ్ళాంటి వాళ్ళు సినిమా చేయాలంటే అది కష్టం, దానికి వెనక ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదా మంచి డబ్బున్న వాళ్ళు ఒక హోదా ఉంటేనే చేయగలం, లేదా ఆల్రెడీ ఎవరైనా చేస్తున్న వాళ్ళంటే చేయగలం తప్ప మళ్ళాంటి వాళ్ళు సినిమా చేయాలంటే మామూలు విషయం కాదనేది మా ఉద్దేశం. దాన్ని అమ్మ వ్యతిరేకించి కాదు ఎవరైనా చేయొచ్చు,
ఆ కలగడం తప్పు కాదు కదా, చేయాలనుకుంటే మనం ఎలాగో చేసుకోవచ్చు, మన ఇష్టం. వాళ్ళు 100 రూపాయల సినిమా చేస్తే మనం 10 రూపాయల సినిమా చేసుకోవచ్చు, సినిమా చేయాలి, ఇది నా కోరిక, నేను ఇన్ని పనులు చేసి అని చెప్పింది. కానీ అమ్మన్న నిజానికి చాలా కష్టపడింది అన్న. మేము చిన్నప్పుడు అనుకున్నాను కదా, జేజీ అండి ఒక ఆయన, అంటే మా నాన్న జేజీ అంటాం బాబాయ్, ఆయన పెట్టుకొని నానేమో ఎద్దులు వ్యవసాయం చూసుకుంటాడు, అంటే అరకు వేసేది. అమ్మటి వ్యవసాయం సపోర్ట్ చేస్తూ ఇటు మేకలు గొర్రెలకు సపోర్ట్ చేస్తూ మొత్తం చేసుకుంటూ ఇంట్లో మమ్మల్ని చూసుకుంటూ ఇంకా పొలం పనులు చూసుకుంటే చాలా కష్టపడేది అమ్మ. నాకు తెలిసి మా అమ్మ ఎప్పుడు నైట్ 10 గంటలు ఎప్పుడు పడుకోవాలి, నాకు తెలిసినంతవరకు. తెల్లవారుజాము 4 గంటల ముందు లేచేది, ఎప్పుడు కూడా 5-6 నేను పడుకుని ఇప్పుడో చూడలేము మమ్మల్ని. అంత కష్టపడేది. అంత కష్టపడి ఆమెను పని చేసినప్పుడు నిన్ను చేసి నేను చేయలేనా అంది. సరే అని చెప్పేసి నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకోవడానికి అంటే మన రఫియాన్ అని ఒక ఆయన ఉన్నాడు అన్న, కెమెరామెన్, మా ఊరు పక్కనే అనమాట. ఆయన ఎక్కడ ఉంటే ఒకసారి మాట్లాడాను కలిస్తే, ఇట్లా అమ్మాయిల సినిమా చేయాలంటుందన్న, ఏంటంటే సినిమా అంటే నవ్వాడు. ఆయన కూడా నవ్వేసి సరే ఏంద్ర తర్వాత చెప్పాడు ఆయన, సరే చేయొచ్చు ఏం కాదు, అప్పుడు కలగంది కాబట్టి డబ్బులు వేస్ట్ అవుతాయి అని బాధ లేదు నీకు అనుకుంటే, డబ్బు గురించి ఆలోచన లేదనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఆలోచించు, అమ్మ ఇప్పుడు ఎవరికి మన పెద్దోళ్ళు ఎవరైనా సరే మామూలు కాలం ప్రకారం మనకంటే ముందు వాళ్ళు కాలం చేస్తారు. అయిపోయిన తర్వాత మనం ఫోటోలు పెట్టేసుకొని ఇలా అనుకుంది మా అమ్మ, ఆ రోజు ఇక్కడ డబ్బులు ఉండొచ్చు, 10 కోట్లు 100 కోట్లు సంపాదించుకోవచ్చు, నీ అదృష్టం బాగుంటే, లేదరే చేయలేదే చేసి ఉంటే బాగుండు అనుకుంటే అది కళ అలా మిగిలిపోతుందంటే, నీవు కానీ ఒకసారి చేసావు అనుకో ఓ ప్రయత్నం, తప్పలేదు, ఆమె కోరిక తీరుతుంది. ఎందుకు వచ్చింది ఏంటో ఆలోచన అనేది నన్ను కన్వే చేశాడు. నాకు కూడా కరెక్ట్ అనిపించింది. ఆ కష్టపడ్డ డబ్బులు, ఆంకోసం చేసుకున్న డబ్బులు నాకు రాలేదు, అంటే ఇప్పుడున్న జనరేషన్ నాకు రాలేదు సినిమాలు చేయాలని ఆలోచన. నాన్న బయట తిరిగి ఆయనకి రాలేదు, ఏం చదువు లేదు, ఎంతసేపు నాకు గొర్రెలు మేకలు వ్యాపారం ఉండేది, ఏమో బ్రెయిన్లో అంత ఆలోచన ఉన్నప్పుడు నన్ను కన్న తల్లి మేము అవతరం చేయకపోతే ఎట్లాగనే ఆలోచన నేను కూడా తల్లి కోరిక తీర్చాలని మీరు కూడా అనుకున్నారు. ఫిక్స్ అయిపోయాను, సరిపోనే అయితే అయింది, ఆ ఉన్న డబ్బులతో చేద్దాం ఎంత ఉందని చెప్పేసి. అట్లా అక్కడ ఉన్న డబ్బుతోటి మనం కూడా ఫిక్స్ అయిపోయి ఒప్పుకొని చేసామన్నా. సినిమా అయితే చేసేటప్పటికి ఆ రోజుకి ఈ డైరెక్షన్ ఇటు గురించి కూడా తెలియదు. ఊర్లలో ఇప్పటికి కూడా నాకు తెలిసి అప్పుడు మనం టైంకి హీరో తెలుస్తాడు అందరికి, డైరెక్టర్ కూడా చాలా తక్కువ మంది తెలుస్తాడు. ఒక డైరెక్టర్ ఉంటాడని, ఒక కెమెరామెన్ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారో కూడా తెలియదు. ఇంతమంది పని చేస్తారని తెలియదు. హీరో చేస్తాడు, హీరోయిన్ ఉంటుంది, విలన్ ఉంటాడు, దాసనారాయణ డైరెక్టర్ ఉంటాడు, ఇంతవరకే తెలుసు. సినిమా అంటే అంతవరకే తెలుసు. ఇక సినిమా మొదలు పెట్టినాక తెలిసింది నాకు కూడా అంటే డైరెక్షన్ చేయడం అంటే ఇప్పుడు పక్కన వాళ్ళు వచ్చి మన కెమెరా వచ్చేసి రాజ్ కమల్ అన్న, అంటే మా ఊరు పక్కన ఉండేది మన అక్కడ సింగరాయకొండ అని చెప్పేసి, అక్కడ నుంచి అతను కెమెరాకి అతను మాట్లాడుకొని శివుని మనకి ప్రేమ కథ చిత్రంలో సైదులో ఒక అతను ఉంటాడు, అతను కూడా మా ఊరు దగ్గర అనమాట. ఇంకోటి ఏంటంటే అతను పెదనాన్న కొడుకే, కొంచెం బంధు అనమాట. అతను ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని పెట్టుకొని అప్పుడు ఇలా అనుకున్న సినిమా చెప్పేసి రాసుకుని దాని దగ్గర వాళ్ళు పక్కన పెట్టుకొని వేరే వాళ్ళు పెట్టుకుని రాసేసుకొని దాన్ని సినిమా స్టార్ట్ చేసాం. ఒక 10-15 రోజుల వరకు ఏంటంటే ఆ సినిమా చేసేటప్పుడు ఏం చేస్తున్నా అర్థం కాలేదు. ఫస్ట్ వెళ్తున్నాం, కూర్చుంటున్నాం, చూస్తున్నాం. అప్పుడు ఎంత యూట్యూబ్లో కూడా అంత లేవు, మనకి 2010-15 రోజులు ఎంత లేదు. చూస్తలేదు, పాటలకి ఎట్లా చూసినా కానీ నేను ఉండవు కదా. ఇప్పుడంటే చాలా వీడియోలు కూడా వస్తున్నాయి ఎలా చేయాలని కూడా. వాళ్ళు చెప్పింది చూస్తా ఉన్నాం, వాళ్ళు చేస్తా ఉన్నారు, డబ్బులు అయిపోతున్నాయి కానీ టైం అయిపోతుంది కానీ వర్క్ అయిపోవట్లే. అప్పుడు అట్లా కాదని చెప్పేసి ఇంక నేనే సరే ఇంక వెళ్తే కదా, ఏమైంది మనకు కావాల్సింది తీసుకోవడమే కదా అనేది అనుకున్నాడు. అంత ఈజీ అనే కాదు కానీ 10 రోజుల తర్వాత తెలిసింది. అంటే స్టోరీ అమ్మనే చెప్పిందా ఇది స్టోరీ అని చెప్పి? ఆ కథ అమ్మ చెప్పింది. ఈ మాతంగులు ఏంటంటే మన ఊళ్ళలో ఏమంటారు, మన ఎల్లమ్మ జాతర నడుస్తుంది, శిగాలుగూడలు సంబంధించి మన శివశక్తులు అంటారు ఇక్కడ, తర్వాత జోగినీలు అంటారు, దేవదాసి. ఈ వ్యవస్థ ఉంచింది మాతంగి ఇంకొక వ్యవస్థ. అది మనకి ఏంటంటే రాయలసీమ ఇటు నాగుల కర్నూలు ఉంది కదా, ఆ బార్డర్ మొత్తం ఉంటుంది, అక్కడ మొత్తం ఇది ఉంటుంది. ఈ కథను అమ్మే చెప్పింది. అంటే వాళ్ళతో మాట్లాడుకుందంట, మాతంగులో వస్తుంటారు, మాకు ఎప్పుడు వస్తుంటారు. వాళ్ళు ఏంటంటే అన్న పాప మాతంగులు రీల్ చెప్పాలంటే మ్యాగ్జిన్ రీల్ పెట్టేశానండి. అక్కడ ఏం జరగదు మ్యాగ్జిన్ పెట్టేశాను. వాళ్ళు పెళ్ళిళ్ళు ఉండవు. వాళ్ళు ఎలా తీస్తారంటే దేవత మాతంగికి అంటే ఎల్లమ్మకి కావాల్సిన దేవతలు మీరే చేయాలి దేవత అని చెప్పేసి దేవతగా దించి ఆ ఒక్కరోజు మాత్రం వాళ్ళు 1 రోజు 5 రోజులు పండగ చేసిన వాళ్ళు మాత్రం ఆ గుళ్ళో అమ్మోర్లా చూస్తారు. అందరూ కాళ్ళు మొక్కడం ఎక్కడం చేయడం, తర్వాత వాళ్ళు వచ్చి మీద పడి చేయడం ఇచ్చేస్తారు, బాగుంటది. అది అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఒక వేసేలా మారుస్తారన్న మొత్తం చుట్టుపక్కల అందరూ కూడా. వాళ్ళు చెప్పింది ఏంటంటే అమ్మ చెప్పిన తర్వాత చేసేమని వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఒక ఆమెని కలిసి బయట అమ్మట్లని కాకుండా నేను వేరే చోట వెళ్ళి అడిగితే వాళ్ళ ఇళ్లలో మగపిల్లలు పుట్టొద్దని మొక్కుంటారంట ఆమెకి. ఎందుకంటే తండ్రులు ఉండరు, పిల్లలు ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఆడపిల్లలు పుట్టారు అనుకో, సరే ఆడోళ్ళు అనేది ఒక ఇది ఉంటుంది. అదే మగపిల్లడు ఉంటే ఒక వయసు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత వాడు పక్కనే ఉంటే వీళ్ళ అమ్మ దగ్గరికి ఎవడెవడో రోజు 10 మంది వెళ్తున్నప్పుడు ఆడు ఎలా ఉంటాడు, మగోళ్ళ పుట్టి కూడా మగోడు ఉండడు కదా, దాని గురించి బాధపడుతుంటే అలా పుట్టిన వాళ్ళని మ్యాక్సిమం వదిలేయటం.
అక్కడ నా హాస్టల్ వదిలేసేయడం వాళ్ళ దగ్గర మ్యాక్సిమం ఉంచుకోరంట. ఇంక ప్రేమ చంపుకోలే ఉంచుకున్న పరిస్థితి అదంట. ఉంచుకునే కంటే కూడా వదిలేయడం మంచిది అనేది వాళ్ళ పాయింట్. ఓకే, అందరు నరకం చూస్తారు వాళ్ళు. అది కథ బాగానే ఉంటుంది అమ్మ చెప్పింది. అమ్మ అడిగింది దాన్ని కొంచెం మార్చి నేను దీన్ని ఏం చేశాను ఫస్ట్ ఎక్కువ హర్రర్ కలిపాం. ఓకే, ఎవరు ప్రేమ చిత్రం హర్రర్ కదా మనోడు సైదులు వెళ్ళేసి కొంచెం అది పెట్టేసి ఎక్కువ హర్రర్ చేద్దాం అని చెప్పేసి ముందు అనుకున్నాం. చూసిన తర్వాత దెయ్యాలు ఎందుకు, నాకు దెయ్యాలు లేదు, కొద్దిగా నాకు ఎక్కువ ఇదే కావాలని చెప్పేసి మళ్ళీ చూపించిన తర్వాత లేదు మళ్ళీ చేయాల్సిందంటే మళ్ళీ అమ్మటే మళ్ళీ అమ్మోరు అదే దానికి సంబంధించి మళ్ళీ అమ్మటే చేసాం అనమాట. ఒప్పుకోలేదు అమ్మ, ఏదో సరదా కాదు నిజంగా నాకు పట్టుబట్టిందన్న సినిమా చేయాలనేది అమ్మ ఇది. ఓకే, ఇట్లా మొత్తం షూట్ అయితే తప్పక చేయాల్సి వచ్చి డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చి చేసి అనమాట. ఈ లాంగ్ ప్రాసెస్లో ఏమైపోయిందంటే ఇక్కడ తిరుగుతున్నా కదా 10 మంది 20 మంది ఇక్కడ అంటే ఈ సినిమా గురించి అటు ఇటు తిరుగుతా ఇప్పుడు దాని గురించి ఒక అవగాహన వచ్చింది. ఏదో ఆ సినిమా అంటే ఎలా ఉంటుంది, ఇన్ని ఉంటాయి, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి అనేది ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఎట్లా ఇప్పుడు ఓన్లీ మీ ఊర్లోనే తీసారా సినిమా లేకపోతే ఏదైనా పల్లెటూరులో? మన ఊరు పక్కన పల్లెటూరులో ఫస్ట్ చేసామన్నా. తర్వాత మళ్ళీ అంత దూరం నుంచి బండ్లన్నీ ఆ జనరేటర్ బండ్లు వీళ్ళందరూ తీసుకెళ్ళాలంటే 50 మంది తీసుకెళ్ళాలంటే ఖర్చు చాలా అయిపోతుంది. ఇంకొకటి ఛార్జీలు ఎక్కువైపోతుంది, అక్కడ ఉండడానికి ఇబ్బంది వీళ్ళందరికీ. అందుకని చెప్పి తర్వాత ఏం చేసామంటే ఇక్కడ మన వికారాబాద్ దగ్గర ఒక ఊరు ఉంది, ఇక్కడ నుంచి ఒక 70-100 వచ్చింది. ఓకే, ఇది గడ్డ మీద గంగారమని ఆ ఊర్లో చేసాం. అక్కడ మీకు మిడిల్లో వీళ్ళకి వచ్చే వాళ్ళకి మిడిల్లో ఉంటాడు చూసుకున్నాను. ఇక్కడ మనకి మంది ఇటు ఇది ఇక్కడ దగ్గరే మనకి ఇక్కడ పెట్టుకున్నాం అంట. ఇక్కడ చాలా దగ్గరగా ఉంది. మనం ఇద్దరం వెళ్తే ఉంది, ఇప్పుడు మేము వస్తే 4 అమ్మ నేను మేము వస్తాం అంతే. మనం అక్కడే ఉంటాం కానీ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక రూమ్లో అయి ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకున్నాం. నాకు ఇక్కడ పెట్టుకున్నా కొంచెం ఈజీ అయింది. ఓకే, ఇక్కడ చేసే చుట్టూ. ఇంకోటి ఇక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ అని ఒకటి ఉంది మన హైదరాబాద్ దగ్గరలో, అక్కడ ఒకటి ఈ ఏరియాలో చేసామన్న షూట్ అయిపోయింది. అంటే మొత్తం ఎన్ని రోజులు చేసిరన్న షూటింగ్? మొత్తం 60 రోజులు చేసామన్నా. 60 రోజులు చేసాం. ఫస్ట్ లో చెప్పాం కదా ఆ డబ్బులు ఉన్నప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు 15-20 రోజులు చేసినా సరే ఏం అవ్వలేదు. ఓకే, 15 రోజులు పని ఏం అవ్వలేదు. చేస్తాను ఎలాగేమో తెచ్చిన డబ్బులు అవుతారు ఉంది. ఆ లాస్ట్ 10 రోజులు చేసినప్పుడు ఒక 40% మన షూట్ అయిపోయింది. అప్పుడు 40-50% షూట్ అయిపోయింది. ఇది 30 రోజులు చేస్తున్నాం అక్కడ. ఇప్పుడు తర్వాత మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మనకు కొంచెం పని అయింది. అక్కడే అదలా చేస్తుంటే ఎప్పుడే అయిపోయేది కూడా. ఆ షూట్ చేసిన తర్వాత ఈ గొర్రెలు మేకలు అమ్మడానికి రీజన్ కూడా అంటే షూట్కి వచ్చారు కదా, అమ్మ ఏంటంటే డబ్బులు దాచిపెట్టిందంటే అంత కష్టపడుతుంది కదా, డబ్బులు దాచిపెడుతుందంటే ఎవరికైనా ఎంత ఉంటుంది, ఏదో లక్షలు కొంచెం కొంచెం అనుకుంటాం. కానీ గట్టిగానే ప్లాన్ చేసి మరింత డబ్బు దాచిపెట్టింది. 30 లక్షలు అనేసరికి అప్పుడు దాకా మేము కూడా చూడలేదు అంత డబ్బు. సంవత్సరానికి ఒక 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు ఒకవేళ గొర్రెలన్నీ అమ్మితే మన మేకలు మేము సంవత్సరం ఒకసారి అమ్ముతాం. అవి అమ్మితే మనకు అప్పుడు ఎంత 1500 2000 అప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఒక మేకను అమ్మితే 20 kg ఉంది ఆ రేటు. మేము ఒక 100 అమ్మామంటే ఒక 2 లక్షలు 3 లక్షలు వచ్చాయి. ఈ పంటల మీద ఒక 50,000 వచ్చాయి. ఈ పాడి మీద ప్రతిరోజు వచ్చేది నెలకు 15,000 బిల్లులు వచ్చేది. ఇలా మొత్తం మీద మనం ఒక 5 లక్షలు 4 లక్షలు సంపద వచ్చేది. అలా చూసేవాళ్ళం. ఒక్కసారి 30 లక్షలు చూడగానే మాకు కూడా కొంచెం చాలా పెద్ద డబ్బు చూసామనేది. అంటే ఓన్లీ సినిమా గురించి చెప్పింది కానీ డబ్బులు జమేసానికి చెప్పలే, మీరు ఓకే అనేది చెప్పలేదు. ఎంతో కొంత చేస్తానంటే మనం ఏమనుకుంటాం ఇప్పుడు దాంట్లో ఆ డబ్బులను దాచిపెట్టి కొంచెం పొలం కొన్నారు, ఈ బర్రెలు ఎప్పుడు కొంటానే ఉంటారు, ఆ పొలాలకు పెట్టుబడి పెడతారు. ఈ తీసే ఒక్కసారి పొలంలో వస్తుంటే పోతుంటాయి. నమ్మకంగా వచ్చే డబ్బులు ఏంటంటే మిగిలింది ఏంటంటే ఒక మేకలు గొర్రెల మీద బర్రెల మీద అంటే పశువుల మీద మాత్రమే నమ్మకంగా పెట్టుబడి మిగిలిపోద్ది. అంటే పవన్ మిగులుతుంది అనమాట. ఒక 30 రూపాయలు ఖర్చు పెడితే 70 మిగులుతుంది వీటి మీద. వ్యవసాయం అట్ట కాదు కదా, అది ఒక్కసారి పోతుంది ఒకసారి వస్తుంది, అది లాటరీ. కానీ ఏమో డబ్బులు గట్టిగా చెప్పిన తర్వాత అప్పుడు చూసుకుంటే వాళ్ళకి డబ్బులు బాగానే ఉన్నాయి. సరే వీటితో అయిపోద్ది, వీటితో కంప్లీట్ చేద్దాం, ఇట్లా స్వగంలోనే కంప్లీట్ చేద్దాం, మొత్తం కూడా కాదు. వీటిలో 10-15 లక్షలు కంప్లీట్ చేద్దాం, మిగతా చేద్దాం, ఏమైనా తొందరగా అయిపోద్ది. మన వాళ్ళు చెప్పినది అంటే రోజు 1 లక్ష పెడితే 15 రోజుల్లో అయిపోద్ది, అంతకంటే ఏముంటుంది. ఏం లెక్కేసుకున్నాం, షూటింగ్ ఖర్చు లెక్కేసుకున్నాం. మన వాళ్ళు షూట్ చేయడం అంతవరకు ఆలోచన కదా, షూట్ అంతవరకు లెక్కేసుకుని ఇంతవరకు అయిపోద్ది అనుకున్నాం. ఆ డబ్బులు 15 రోజులు సరిపోవట్లే మనకి. రోజుకి 1 లక్ష రూపాయలు అటు అయిపోతుంది కాబట్టి 30 రోజులు చేయాల్సి వచ్చింది కదా. ఈ ఖర్చులకు అదనం కావాలి, రావడానికి ఛార్జీలు కానీ తినడానికి కానీ అటు ఇవన్నీ ఎక్స్ట్రా ఇవన్నీ లెక్కలేవు. ఇవన్నీ వచ్చేసరికి సరిపోలేదు. అప్పుడు ఈ షూటు సరే అయిపోయింది, మనకు డబ్బులు అయిపోయినాయి. ఇంకా అప్పుడు కొంతమందికి డబ్బులు ఇవ్వాలి. ఈ సమయంలో చేసామంటే ఇంక మనకు డబ్బులు లేవు కదా, వీళ్ళు చేసే వాళ్ళకి ఎక్కువైంది కదా, వీళ్ళకి మన డబ్బులు చూపిద్దాం, మిగతా అందరిని పంపించి ఒక 5-6 మంది ఉంచుకున్నాం. ఆ మేనేజర్ పెద్దలు ఉంటారు కదా, ఆ మేనేజర్లు అట్లా ఒక 5-6 మంది ఉంచుకొని ఇంటికి తీసుకెళ్ళి అప్పుడు ఉన్న బర్రెలను వాటిని మన ఏంటంటే 40,000 అమ్మే బర్రె కూడా 30,000కి ఆ రోజు అమ్మింది. మీకు అర్జెంట్ డబ్బులు కావాలి, వాళ్ళు అడిగలు కట్టగలుగుతారు కావాలంటే. ఈ మేకలు కూడా అంతే, 1000 రూపాయలు దాన్ని 900-800కి అమ్మేసాం. అమ్మేసి ఒక 4 రోజులు ఒకటి నుంచి ఆ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చి కొలిగిలు మొత్తం అమ్మేసి వాళ్ళకి ఇచ్చి సరిపేసి
ఓకే మీరు పని ఇంకా తక్కువ అయితే వేరే రోజు మొత్తం ఎన్నెంత ఎంత వచ్చినాయండి మా ఒక 2.5-3 లక్షలు నాకు చూసిన అంతే. అంటే మొత్తం గేదెలు మేకలు వ్యవసాయ భూమి మొత్తం అమ్మేసిరా? వ్యవసాయ భూమి తర్వాత అమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ ఏంటంటే ఎన్ని అమ్మేసి వాళ్ళు కట్టేసి అయిపోయింది. ఇంకో 2 లక్షల ఊర్లో కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి పంపించాం. అది మన చేతుల్లో అసలు లెక్క ఉండదన్న. ఓకే ఇప్పుడు సపోజ్ ఏదైనా పని చేస్తే ఇంత అవుద్దని ఎంత అవుతుంది, ఇక్కడ అసలు డబ్బులు కంట్రోల్ చేయడం చాలా కష్టం. మన బొక్కలు తీసి ఉంటుంది కదా డజల్ అంటారు, దాంట్లో పోస్తే అలా పోతే అలా అయిపోతుంటాయి. మనం 10,000 ఒక రోజంతా ఖర్చు పెడతాం, 2 ఖర్చు పెడతాం మేము. అసలు ఒక రోజులో 1 లక్ష రూపాయలు అట్టంటే వెళ్ళిపోతుంది, తెలియట్లేదు అంత పెట్టుకున్నాం. అది సినిమా అంటే నాకు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత మేము ఒకటి గట్టిగా ఫిక్స్ అయిపోయాం. ఫస్ట్ షూట్ అయిపోయిన తర్వాత నేను నాన్నగాని అమ్మ అందరూ కూర్చొని ఇంకా మనం సినిమా చేయొద్దు, చేసిన కట్టుకుంది కదా దీని ఏదో చేసుకుందాం, లేదా తర్వాత చేసుకుందాం. ఎందుకంటే మనం ఇప్పుడు డబ్బులు లేవు, మళ్ళీ ఇప్పుడు అమ్మాలి నచ్చరంగా ఎమ్మేయాలి, మళ్ళీ ఊర్లో డబ్బులు వచ్చే అవకాశం ఉండదు, 2 లక్షలు అప్పు అయిపోయింది, మళ్ళీ సంపద అంతా పోయింది కదా. ఈ ఆలోచనలో వద్దనుకున్నాం, మెలకుండా కూర్చొని అందరం సైలెంట్ కొన్నాం. ఆ ఊర్లో చేయబదులు తీసుకున్న డబ్బులకి వేరే చోట డబ్బులు తీసుకొద్దామా నేను వెళ్ళాను. 2 లక్షలు నాన్న అడిగితే తెమ్మంటే వెళ్ళాను. ఈ గ్యాప్లో ఏమైపోయిందంటన్నా ఒక షూట్ అయిపోయిన ఒక 5-6 రోజులకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర మన పొలం ఉంది ఇంకొకటి, అనాథైన భూమి అంటారు దాన్ని, అది పట్టాలు ఏమంటారు అమ్మటానికి కూడదు, వేసుకొని తింటమే. ఆ భూమిలో చేను మధ్యలో గుట్టలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి కదా, అవి తీపిచ్చి ఎందుకు వేస్ట్ అయిపోతుంది, ఒక 20 సెంట్ల భూమి అన్నట్టుగా ఆ చెట్లు తీద్దామని పోయారు నాన్న లాస్ట్ రోడ్. నేను పెద్ద నా తర్వాత చెల్లి తర్వాత సురేష్ వాడు జాబ్ చేస్తున్నాడు, వాడి తర్వాత నేను వీడు అక్కడికి వెళ్ళాడు, నాన్న కూడా వెళ్ళాడు. ఆ గుట్టలు కదిలిచ్చినప్పుడు ఏదో ఒక పాము కసిపెట్టిందన్న. ఆ కసిపెట్టడం వల్ల మనకు తెలియదు కదా అది కసిపెట్టిన విషయం కూడా. వాడికి వచ్చి పడుకొని డబ్బులు పోయి వచ్చే రోజుకి నైట్ మిడ్-నైట్లో ఇంట్లో పడుకోండి, పిల్లలందరూ వాళ్ళ పడుకొని ఉంటే వాడు మధ్యలో పడుకున్నాడు. వాడికి వచ్చేసి ఆ పాము గుండెల మీద కరిసిందన్న. అయ్యో ఓకే, కట్టు గుండెల మీద కరిసింది. అతనే అక్కడ అంటే రాళ్ళని అతనే తీసాడు, అతనే కరిసింది. కొక్కిలర్తో పని చేపిస్తున్నాడు, పక్కన ఉన్నాడు. సరే అది చూసినప్పుడు మనోడు చూసిందా లేదా సార్ రాయదని ఏదైనా కానీ మొత్తానికి కసిపెట్టింది. ఇంట్లోకి వచ్చి పడుకుంది, కరిసేసింది దాన్ని. కరిసిన తర్వాత నేను అక్కడ లేనన్నా. నా దరిద్రం ఏంటంటే ఆడు లాస్ట్ మాట నేను చూడలేదు. ఆడు వెళ్ళేటప్పుడు మేము కొట్టుకుంది, నేను మా తమ్ముడు మేము కొట్టుకొని చాలా కొట్టుకుంటాం, సరదాగా కొట్టుకుని ఉంటుంది కదా, పిచ్చి కొట్టుకుంటాం అనమాట. కొట్టుకొని తిట్టుకొని లాక్కొని ఇదే గుర్తుంది నాకు. వాళ్ళు నైట్ మిడ్-నైట్ 12 గంటలకు ఫోన్ చేసి ఇట్లా జరిగింది అనేసరికి నేను అక్కడి నుంచి వస్తున్నాను, బండి తీసుకుని వస్తున్నాను. ఈయన ఇక్కడి నుంచి కనిగిరి తీసుకెళ్లారు. కనిగిరిలో వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళేసి అక్కడికి వెళ్ళిపోగానే లేదమ్మా కొంచెం ఒంగోలు తీసుకెళ్ళిపోమని చెప్పారు. నా కనిగిరి దగ్గర అవుతుంది. అక్కడి నుంచి నేను వస్తాను ఇలా ముందు వెళ్తాను, నాకు వాళ్ళకి 20 కిలోమీటర్లు డిస్టెన్స్ అలా వస్తాను. నేను ఒంగోలు వచ్చేసరికి అన్ని ఒంగోలు ఫ్లైఓవర్ ఉంటుంది, అక్కడ రిటర్న్ వచ్చారనమాట చనిపోయాడని చెప్పేసి. ఇక సౌండ్ లేదు. నా జీవితంలో అప్పటిదాకా నేను ఎప్పుడు చూడని ఇది చూడాలి వచ్చింది. చాలా కోపం ఉండేది, సరదాగా ఉండాలి. ఒకసారి మొత్తం సేట్ అయిపోయింది. సేట్ అయిపోయి ఇంకేం పని చేయాలన్నా తినాలన్నా ఏముండేది కాదు. మొత్తం వదిలేసి మొత్తం ఇంటిల్లో 10 మొత్తం సేట్ అన్నా. అంత సంతోషంగా సినిమా చేసామని ఒక ఆనందం ఉన్నాం చూడు. ఓ సినిమా చేసాం, సినిమా పూర్తి అయిపోయిన తర్వాత జరిగిందా? సగం సినిమా అయిపోయింది. సగం సినిమా అయిపోయినాక ఆ ఫస్ట్ హాఫ్ అసలు అయిన తర్వాత అందరం సినిమా చేసామని ఆనందం మేము అందరం చాలా ప్రశాంతంగా ఉన్న టైంలో వీడు ఎప్పుడైతే చనిపోయాడో మొత్తం సేట్ అయిపోయింది. ఇక తినడానికి ఉండటానికి కూడా పొజిషన్ అయిపోయింది. ఎందుకంటే డబ్బులు మొత్తం పెట్టేసామన్నా, ఏమి లేవు, మేకలు కోళ్ళు కూడా మొత్తం అమ్మేసాం. ఇక తర్వాత మళ్ళీ సీజన్ ఇలాంటి సీజన్ సేమ్ ఈ మంత్లో ఉంటుంది అన్న. డేట్ కూడా 17-18 తారీఖులో ఉంటుంది అనమాట వాడు చనిపోయిన డేట్ కూడా. ఇదే డేట్లో ఆడు చనిపోయిన తర్వాత తినడానికి కూడా వెళ్ళిన పరిస్థితి, మొత్తం డబ్బులు పెట్టేసాం దానికి. ఈ సినిమాకి పెట్టి అప్పులు కట్టేసాం కదా, మళ్ళీ పంటలు వేసుకోవాలన్నా సరే కాంట్రోల్ దగ్గర తీసుకొచ్చుకోవాల్సిన పొజిషన్లో ఉన్నాం. ఈ టైంలో వాడు చచ్చిపోతే ఆడు చనిపోయినప్పుడు కర్మకి తీసుకెళ్తారు చూడన్న, 3వ రోజు పెళ్లి కలిగి 3వ రోజు చేస్తారు. ఆ చేయటానికి కూడా డబ్బులు లేక మా బాబాయ్ దగ్గర డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది. అలాంటి పొజిషన్లోకి వెళ్ళిపోయాం. ఇక చేతులు కాలు పని చేయలేదు. ఒక 2 సంవత్సరాలు వదిలేసామన్నా. అసలు ఏమి జరుగుతుందని కూడా తెలియదు మాకు. ఆపేసారు సినిమానే కదా, అసలు ఏం పనులు కూడా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఉన్నాయి తింటున్నాం, లేదా ఎవరున్నా వస్తే తింటున్నాం. ఇంకా తినడానికి ఏదైనా బయట తీసుకొచ్చి తింటాం కూడా ఏంటంటే 2-3 నెలలు బాధపడేది కాదు. 2 సంవత్సరాలు దాని జోలి వెళ్ళలేదు అసలు మేము. తినేది కూడా తిందాం అన్నట్టు మొత్తం సన్నగా అప్పుడు ఆ ఫోటోలో చూసామంటే చాలా దారుణంగా ఉంటుంది. దాని తర్వాత అప్పుడు మళ్ళీ అమ్మడి వేసి అమ్మ మరీ తగ్గిపోతూ ఉంటే కాదు మీద చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ చెప్పి మాట్లాడి పక్కన వాళ్ళు అప్పుడు మళ్ళీ అమ్మ ఆ తోటలో పూలు అవన్నీ అమ్మడం మొదలుపెట్టి పూలు అమ్మితే 200-300 వస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ తినడానికి వాడుకుంటే పొజిషన్లోకి వెళ్ళాం. ఏది ఇంత చేసినా కూడా ఇంత చేసిన తర్వాత అప్పుడు ఫిక్స్ అయిపోయామన్నా.
ఈడ ఒక చిన్న క్యారెక్టర్ చేయించుకున్నాం ఇందులో. పశువుల క్యాపర్ ఉంటుంది కదా, చిన్నదే 2 నిమిషాలు మనకు అంతే ఉంటుంది. ఆనందం కోసం చేయించుకుంది. ఈడు ఇందులో ఉన్నాడు కదా, చేసుకుంటే కనపడతాడు కదా మనకి, ఇది చేద్దాం అని చెప్పేసి అది మాకు సెంటిమెంట్గా మారింది. అప్పుడు ఏమైతే మనం తినడానికి ఉన్న భూమి ఉందో అనాథని ఇంకోటి ఉంది 4 ఎకరాల 8 సెంట్లు, ఆ భూమిని అప్పుడు అమ్మేసి ఆ భూమిని అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ మిగతా షూట్ కంప్లీట్ చేస్తే ఆ డబ్బులు అంత అది అమ్మడానికి నాకు 2 నెలలు పట్టింది. ఆ పొలం కూడా 2 నెలలు పట్టింది. కానీ ఆ డబ్బులు అయిపోవడానికి వారం కూడా పట్టల. ఇక్కడికి వచ్చాక ఇక్కడ అప్పుడు రవిబాబు గారిని కలిసి ఆయనతో క్యారెక్టర్ ఒకటి మాట్లాడి చేయించుకున్నాం. ఆయన మంచి వ్యక్తి, ఆయన బాగానే చేస్తున్నాడు, మంచి వ్యక్తి. ఫైట్ మాస్టర్ ఒక అతను ఉన్నాడు, రమణ గారు అని, ఆయన పేరు ఎప్పుడు మర్చిపోలే, రమణ గారు అని. ఆయన ఏమంటాడంటే ఇంత ఫైట్ చేయాలంటే ఖచ్చితంగా చాలా కావాలని చెప్పేసి పెద్ద జిమ్మీలు స్టడీలు చాలా చెప్పాడు. ఫుల్ ఎక్విప్మెంట్ చెప్పాడు. దగ్గర నాకు షూట్లు 40-50 మంది ఉండేవాళ్ళు, ఆ రోజు 150 మంది దాకా వచ్చారు. అంతమందిని ఫైటర్లు లాగేవాళ్ళు వీళ్ళు మొత్తం చాలా మంది పెట్టేశాడు. ఫైటర్లు అంతమందిని పెట్టి ఒక్క షాట్ తీశాడు అన్న. రవిబాబు గారు కూడా బాధపడ్డారు ఆ రోజు. ఇప్పుడు ఏమంటారు, కింద పూజ గీసి కొన్ని ముందు లీడ్ తీసుకొని అయిపోయింది. ఆయనకి ఇచ్చేసిన తర్వాత పైకి లేస్తాడు చూడండి, తాడు పైకి లేపుతాడు చూడండి, పైకి లేపేసి కిందకు వచ్చేసాడు, ఒకటి తీసాడు పొద్దుకు దాకా. అయ్యో అంత జాగ్రత్త. నేను చెప్పాను అన్న, మా చిన్న సినిమా ఇంత చేస్తే కాదు, లేదు నేను పెద్ద సినిమాలు చేసా అంటాడు. పెద్ద సినిమాలాగా నా సినిమా చూస్తే అలాగా. ఒక్కరోజు నాకు 7 లక్షలు అంటే 8 లక్షల రూపాయలు, షూటింగ్కి మొత్తానికి ఒక 6 లక్షలు అంటే 7 లక్షలు అంటే నేను ఆడ అమ్ముకుందే 13 లక్షలకి ఎంత కమ్ముకున్నాను పొలం. ఒక్క రోజులో అయిపోతే నేను మిగతా సినిమా చేయగలను అడిగితే ఆయన లేదు వచ్చేది చూడు అన్నాడు. అవలేదు, తర్వాత మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది. అదొకటి. ఈ షూటింగ్లో నేను బాధపడ్డది అదొకటి అంట. తమ్ముడు చనిపోయినప్పుడు మొత్తం కూలిపోయింది అనిపించింది. షూట్ చేస్తున్నప్పుడు బాధపడింది, ఇక్కడ డబ్బులు అయిపోయినాయని. మొత్తానికి అయితే సినిమా కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత హోటల్ పెట్టేసింది అమ్మ, చాలా కష్టపడింది. మళ్ళీ ఆ డబ్బులు పోగేసుకొని ఆ హోటల్ దగ్గర మళ్ళీ తీసుకొని మొత్తం రూపాయలు పోగేసుకొని మళ్ళీ సినిమాని అయితే కంప్లీట్ చేసాం. సినిమా పూర్తి చేసుకున్నాం, సెన్సార్ కూడా తెచ్చుకున్నాం. ఎలాగో అటు ఇటు తర్వాత తెలిసింది కదా, షూట్ అన్నది ఎడిటింగ్ ఉంటుందని, ఎడిటింగ్ తర్వాత మళ్ళీ డబ్బింగ్ ఉంటుందని. దీని తర్వాత మళ్ళీ సెన్సార్కి పోవాలి. సెన్సార్కి పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొకటి సెన్సార్ అన్నారు. ఆడికి వెళ్ళిన తర్వాత జంతువులు మళ్ళీ పశువులు ఉన్నాయి, అది మళ్ళీ తెచ్చుకోవాలంటే ఎప్పటికప్పటికి తెలిసి వస్తున్నాయి. ఇట్లా అన్నీ చేసుకున్న తర్వాత ఫైనల్గా సినిమా రిలీజ్ చేసుకోవాలి. సినిమా పూర్తి చేసుకుంటే చాలు రిలీజ్ అవుతుందనే భ్రమలో ఉన్న వాళ్ళకి సినిమా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సెన్సార్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళు అడిగితే దీనికి మళ్ళీ ఇది డిస్ట్రిబ్యూటర్ లేరన్న. డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు లేరు ఇక్కడ. ఉంటే పెద్దలు కూడా తెలియదు, కానీ నాకు తెలిసినందుకు ఎంతమంది తిరిగినా నేను ఎదురుకు 1,00,000 ఇస్తే అప్పుడు ఈ సినిమాని ఎవరికన్నా ఇవ్వడం కానీ మళ్ళీ అప్పుడు వాళ్ళు క్యూబ్ అన్ని మనమే కట్టుకోవాలి. క్యూబ్ గారి పోస్టులు కానీ వీళ్ళు చెప్పేది అట్టుందంటున్నా మన ఊర్లలో ఉంటుంది. పల్లెటూరు భాష చెప్పాలంటే మనం ఏదైనా బర్రెని అమ్మాలనుకున్నా, ఓ బర్రెని తీసుకొచ్చుకుని దాన్ని అమ్మాలనుకుంటాం. మనం ఆ బర్రెని అమ్మాలనుకున్నప్పుడు వాళ్ళు షూట్ అనుకోండి, కొంటానికి వచ్చాడు బర్రెని కొనాలి డబ్బులు ఇచ్చి. ఆడే కదా వ్యాపారస్తుడు అంటే, వ్యాపారస్తుడు డిస్ట్రిబ్యూటర్ అంటే ఆడే కదా, చెప్పిన లెక్కలో డిస్ట్రిబ్యూటర్ అంటే వ్యాపారస్తుడే. ఆడు కొనాలి. ఈ మధ్యలో ఉంటాడు ఒకరు బ్రోకర్ అని, డలారీ అంటారు వాళ్ళు. ఆడొచ్చి బర్రెని అమ్మి పెట్టి నా దగ్గర 100-200 తీసుకుంటాడు. ఏది బర్రె అంతా బాగుంటే ఎలా ఉన్నా బర్రెకి దగ్గర రేట్ వేసి. ఇప్పుడు నా సినిమా బర్రె అనుకోండి, కొనేవాళ్ళు ఏం చేయాలి, చూసుకొని నచ్చింది తీసుకో, లేదండి లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు లేడు, కొనేవాడు వాళ్ళు లేడు, వీడొచ్చేసి బర్రెని అంటే పాలు వచ్చిన బర్రెని తీసుకొని దాన్ని పిండుకొని పాలు అమ్ముకొని ఆ తర్వాత వస్తే నీకు ఇస్తా అంటాడు. దానికి మళ్ళీ అయ్యే కుడితి ఖర్చు అంటే ఈయనదాకా అయ్యే ఖర్చు మొత్తం పెట్టండి. అంటే దీని నా కుడితే అంటే ఇప్పుడు క్యూబ్కి కానీ పోస్టర్లకు కానీ అంటే గడ్డికి నీళ్ళు పెట్టినట్టుగా అన్నిటి వాళ్ళు పెడితే అప్పుడు వాళ్ళ సినిమాని రిలీజ్ చేసి మనం చెప్తుంటారు. అప్పుడు వస్తే రావంటున్నారు. ఇలాంటప్పుడు డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఎందుకన్నా మనకి, నాకు వద్దన్నా నేనే రిలీజ్ చేసుకుంటాను, మా ఊర్లో వేసుకుంటాం అనే పాయింట్ వెళ్ళిపోయి ఉన్నా. ఇక నాకు వద్దు అర్థమైపోయింది. ఎవరు సినిమాని కొనరు, ఎవరు సినిమాని ఊరకు కూడా తీసుకొని అయ్యరు. అంటే మొత్తం వీళ్ళందరూ 10 మందిని కలిసా, 10 మంది అదే పొజిషన్. లాస్ట్కి ఓటీడీ అన్నారు కదా, దానికి వెళ్ళినా సరే ఇదే పొజిషన్. ఈ మధ్యలో నా డబ్బులు ఇస్తే వేరే వాళ్ళు చూపిస్తా అంటాడు, లేకపోతే లేదంటాడు. నీకు ఇచ్చే డబ్బులు ఉంటే నేను ఎందుకు చేస్తానన్నా, నా పని నేను చేసుకున్నా అని చెప్పేసి లేవు. నాకు అర్థమైపోయి అమ్మలు చెప్పామా సినిమాని ఎవరు తీసుకోరు, మళ్ళీ దీన్ని థియేటర్ పోవాలంటే మనమే ఖర్చు పెట్టుకోవాలి. పోస్టర్ దగ్గర నుంచి అతికించి మొత్తం అనేది చూసుకోవాలి. డబ్బులు ఎవరైనా చూసి వాళ్ళకి నచ్చితే, టికెట్ కొనుక్కున్న వాళ్ళు చూసి నచ్చితే మనకు వస్తాయి, లేకపోతే లేదు అని చెప్పాను. సరే అయితే మనం చేసిన డబ్బుల కోసం కాదు కదా, మనం రిలీజ్ చేద్దాం,
ఎంత అవుతుంది అంటే మొత్తం ఒక 7 లక్షలు ఖర్చు లెక్కేసుకున్నాం. ఏది పోస్టర్లకు కానీ లేకపోతే ప్రెస్ మీట్లో ఒక 4 పెట్టుకుంటే ఒక్కో ప్రెస్ మీట్ 70,000 లక్ష రూపాయల దాకా అవుతుంది. ఈ 4 లెక్కేసుకొని క్యూబ్కి ఒక 50,000, అది ఇంకో 1,10,000 కట్టాలన్నారు. వాటికి లెక్కేసి ఒక 5 లక్షల దాకా అయింది. మనం ఒక 3 రోజుల్లో లేదా 1 రోజులు వేసుకోవచ్చు ఓ 10 థియేటర్లో మన ఏరియాలో. ఇది మేము మెంటల్గా ఫిక్స్ అయ్యి వచ్చామన్నాం. దీనికోసం నాకు సెన్సార్ వచ్చింది 2024 9 నెలలో వచ్చింది. 25 ఏప్రిల్లో మళ్ళీ వచ్చారు అక్కడికి. అంటే 26 ఈ సంవత్సరం 26లో 2026లో ఏప్రిల్లో వచ్చాను. అంటే నేను దగ్గర 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఏది 7 లక్షలు నేను సంపాదించుకోవడానికి. ఈ 7 లక్షలు నాకు అన్ని మళ్ళీ నెల కట్టే అప్పులు ఉంటాయి కదా, నా చేతిలో ఒక 4 లక్షలు పట్టుకొని మిగతా డబ్బులు మళ్ళీ బయట వేరే అడిగి పెట్టుకొని వచ్చాం. ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుని ఉన్నాం. ఇంతవరకు ప్రశాంతంగా ఉంది. ఆ రోజు షూట్ చేసామని ఆనందం ఎంత ఉందో, మధ్యలో అయిపోయి మేము సినిమా చేసామని ఎంత గొప్పగా చెప్పుకున్నామో, మా తమ్ముడు చనిపోయి మాకు ఎంత బాధ కలిగిందో, ఈ రోజు సరే ఇన్ని ఒడిదుడుకులు తట్టుకొని మొత్తం ఫైనల్గా సినిమా కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేద్దామని చెప్పేసి ఫిల్మ్ ఛాంబర్ పెద్ద మనుషుల సన్నిధిలో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టుకున్నాక వాళ్ళు ఆ రోజు లేదన్న టైటిల్ని మళ్ళీ వచ్చేసి అంటే 27 మేము పెట్టిన తర్వాత మే నెలలో రిలీజ్ చేస్తాం అని మేము పెట్టుకున్న తర్వాత ఈ సందీప్ ఒంగోలు మేనేజర్ నుంచి వచ్చేసి మనకి ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో అంత 2 అంతలు ఈ రోజు కొట్టేసింది అబ్బా. ఓకే, అంటే మీరు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న? అసలు ఎందుకు ఈ కథలో 2 అంశాల కోసం పెట్టాల్సి వచ్చింది. స్పిరిట్ అనేది ఆత్మ వస్తుంది, ఆత్మ ధైర్యం వస్తుంది, ఆత్మ స్ఫూర్తి అంటారు కదా, ఒక స్ఫూర్తి పట్టుదలకి 2కి సంబంధించి ఉంటుంది. ఇక్కడ మన దాంట్లో ఏంటంటే ఆ అమ్మాయిలు చనిపోతారు, 3 దయ్యాలు అవుతాయి. ఆత్మ ఒకటి కాదు అనేది, స్పిరిట్ ఈజ్ నాట్ వన్, ఒకటే కాదని. సేమ్ టైం నాకు వీళ్ళ పట్టుదల ఏమైతే ఆ మాతంగ వ్యవస్థని నిర్మూలించాలి అనే పట్టుదల ఏమైతే ఉంటుందో దానికోసం వీళ్ళు చనిపోయినా కూడా పోరాడే తత్వం ఉంటుంది. ప్లస్ వాళ్ళు బతికున్న కొంతమంది ఆడవాళ్ళు కూడా, ఎందుకంటే ఎవరైతే మాతంగులు ఉన్నారో వాళ్ళలో నుంచి ఆ వ్యతిరేకత వచ్చేసి పోరాడే ఆ మాతంగ వ్యవస్థను నిర్మూలించడానికి కంకణ పట్టుకుంటారు ఇందులో. దానికోసం నేను స్పిరిట్ ఈజ్ నాట్ వన్ పెట్టాల్సి వచ్చింది. ఒకటే కాదనేది, అది స్పిరిట్ ఆత్మవిశ్వాసం ఒకటే కాదనుకుంటావా, లేదంటే దెయ్యం ఒకటే కాదనుకుంటా, ఏదైనా అనుకో, నాకు అన్నిటికీ కరెక్ట్ గా యాక్ట్ టైటిల్ అని పెట్టుకున్నాను. దానికోసం ఎంత ఖర్చు అయిందని మొత్తం మూవీ చేయడానికి? ఎన్ని రోజులు? నాకు మొన్నటి వరకు సినిమా వరకు బయట ఖర్చు లెక్క అసలు నా ఖర్చులు నా ఇష్టం కాబట్టి 1,15,00,000 అయిందన్న మొత్తం. మొత్తం 1,15,00,000 అయింది. వీటిలో 30 మాయి 35 40 లక్షలు మాయి ఉంటాయి అన్న. మొత్తం అప్పులు తీసుకొచ్చి 45 ఒక 50 లక్షలు మన డబ్బులు ఉంటాయి, మేకల గొర్రెలు మొత్తం ఒక 50 లక్షలు ఉంటాయి. బయట నుంచి 50 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చాం. వీటిలో ఏంటంటే మధ్యలో అదనకు చెప్పే కదా, అదనకు ఖర్చు ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చిన రూమ్ తీసుకున్నాం, అయ్యేం లెక్కలేదన్న. షూట్లో ఎవరికైనా డబ్బులు ఇచ్చినాయి, సినిమాకి సంబంధించి ఎవరికైనా డబ్బులు ఇచ్చినాయి మాత్రం లెక్కేసుకుంటాం మేము. ఈ బయటకి వచ్చి మేము తిన్నాం, ఎక్కడ బయటకి వెళ్ళి బిర్యానీ తిన్నాం, అది దీని మీద వేయం, రావడానికి పోవడానికి ఇవన్నీ ఏమన్నమాట. మాకు ఇంట్లో ఖర్చు ఉంటాయి కాబట్టి వాటిలోనే సర్దుకోవాలి వస్తుంది. ఇట్లా మొత్తానికి ఇంత నాకు ఖర్చు అని చేతిలో. అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందని వివాదం? మీరు మా మూవీ టైటిల్ వాడుకున్నారు అని చెప్పేసి వివాదం మొదలైంది కదా, అది ఎందుకంటే స్పిరిట్ అనే నేమ్ మీరు కావాలని ప్రభాస్ సినిమా చూసి పెట్టారా, లేకపోతే ముందే మీరు ఆ టైటిల్ పెట్టుకున్నాక ఈ ఇష్యూ జరిగిందా? ప్రభాస్ గారు సినిమా చూసి అయితే పెట్టలేదండి, ఎందుకంటే ఫస్ట్ నుంచి మన లాక్డౌన్ నుంచి సినిమా ఉంది నాకు. ఇది ఇప్పుడు కాదు, అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు స్పిరిట్ అనేది వాళ్ళు ఉందండి, ఇప్పుడు చెప్తున్నారు. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఈ రోజు కాదు, ఇప్పుడంటే ఇదేదో రచ్చ మేము మాట్లాడుతున్నాం. 2024లోనే 23 నుంచి అమ్మోళ్ళు ప్రతి ఇంటర్వ్యూలో ఆర్టీఓ రోడ్ ఇంటర్వ్యూ తర్వాత ప్రతి ఇంటర్వ్యూలో స్పిరిట్ ఈజ్ నాట్ వన్, అమ్మోళ్ళు స్పిరిట్ అండి, సిరిట్ అంటారు. మీరు బాగా ఏనండి, ఎందుకంటే చదువురాదు, అది నేర్చుకునే వాళ్ళు సిరిట్ అని అంటారు, వాళ్ళు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని అంటారు. ఎక్కడ కూడా స్పిరిట్ అనే పేరు ఒకటి చెప్పరు వాళ్ళు. అప్పటి నుంచి మేము చేస్తున్నాము. ఇప్పుడు వీళ్ళు మీరు అన్నారు కదా ప్రభాస్ గారి టైటిల్ పెట్టుకున్నారని, ఇప్పుడు నేను అనుకున్నానండి ఇది నా సినిమా పేరులో పెట్టుకోవాలనుకున్నాను. నేను పెట్టుకోవాలనుకున్న తర్వాత ప్రభాస్ గారు లాంటి వాళ్ళు, సందీప్ గారు లాంటి సేమ్ స్పిరిట్ టైం పెట్టినప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇంకొకటి ఇక్కడ మెయిన్ ఏంటంటే స్పిరిట్ అనేది వాళ్ళదే కాదండి, అంటే ఇప్పుడు వాళ్ళు నేనే కాదండి, ఇప్పుడు చూస్తుంటే ఇంకా చాలా వస్తున్నాయి. ఇప్పుడు చూస్తుంటే స్పిరిట్ అనేది కొడుతుంటే చాలా వస్తున్నాయి. మోహన్ లాల్ గారికి కూడా సినిమా ఉందండి, ఆయనదో స్పిరిట్ ఉందండి. అంటే ఏంటంటే నేను అనుకున్నా, నేను గొప్ప ఆలోచించి అనుకున్నాను, నేను పెట్టుకున్నాను నా టైటిల్ వాళ్ళు పెట్టుకున్నాను అనుకున్నా, వాళ్ళు అక్కడ కాపీ కూడా పెట్టుకుంది. ఇప్పుడు వాళ్ళు నిజంగానే వాళ్ళు కనుక స్పిరిట్ ముందే ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ఛాంబర్లోకి వెళ్ళేసి ఇంకోసారి మాట్లాడి నాకు ఎవరు కదా టైటిల్ నాకు ఇచ్చే ఛాన్స్ ఉండదు కదా. నేను పెట్టుకుంటే వాళ్ళకి ఇస్తారు సార్, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య చెప్పినట్టు చాలా సినిమాల పేర్లు సేమ్ వచ్చినాయి అన్నారు. ఇప్పుడు రాజమౌళి గారిది వారణాసి అన్నారు. రాజమౌళి గారు ముందు చేసుకుంటే చిన్నోడి టైటిల్ ఇస్తే గొప్పలు సార్. కలేజా సినిమా మహేష్ బాబు గురించి అన్నారు, కలేజా కూడా ముందు చిన్నోడే చేసుకున్నాడు సార్, పెద్దోడికి ఇచ్చారు. అంటే ప్రతి చోట కూడా కత్తి కానీ ఈ సినిమాల పేర్లు చెప్తున్నారు కదా, ఇవన్నీ కూడా చిన్నోళ్ళు చేసుకున్న తర్వాత, అంటే ఎవడు
ఏదో ఆలోచించుకొని చేసుకున్న దాని తర్వాత వాడు కథ కోసం చేసుకున్న తర్వాత పెద్దోళ్ళు వాళ్ళ పేర్లు చిన్న ట్యాగ్ లైన్ వేసుకొని పైన మహేష్ బాబు కాలేజ్ అని ఇలా చిన్నది పెట్టుకొని వాళ్ళకి టైటిల్ ఇచ్చేసి అవి పెద్ద ఇష్యూలు కాదు. ఇక్కడ నేను స్పిరిట్ అనేది పెద్ద పెట్టుకుని కింద పెట్టుకున్నాను ట్యాగ్ లైన్, వాళ్ళకి పైన పెట్టుకోలేదు, వాళ్ళగా ఇది టైటిల్ చేసుకుని పెట్టుకోలేదు. ఇప్పుడు నా టైటిల్ ముందేందని నేను వాదిస్తున్నాను. నేను ఎంతగా వాళ్ళు ఇచ్చిన నోటీస్కి రిటర్న్ ఇచ్చాను. ఎవరైతే ఫస్ట్ సందీప్ వంగాల్ మేనేజర్ గారే మనకి ఫోన్ చేశారండి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్తాను సార్ ఫస్ట్ క్లారిటీగా, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫస్ట్ నేను సినిమా రిలీజ్ చేద్దామని ఏప్రిల్ 23వ తారీఖు శాంబర్కి వెళ్ళి ఒక ప్రశ్న పెట్టాను సార్. అంటే ప్రశ్న కూడా మాట్లాడాను. శాంబర్లో ఎవరైతే అశోక్ గారు కానీ తర్వాత ఆయన రామదాస్ గారు ఉన్నారో వాళ్ళని పిలిచాను సార్. సార్ ఇట్లా నా సినిమా రిలీజ్ ఉందండి, మేనాలు రిలీజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను, వర్క్లో అయిపోయింది, సెన్సర్ కూడా చాలా రోజులు అయిపోయింది, మీరు నాకు గెస్ట్ గారు అని చెప్పి వాళ్ళకి అడిగాను సార్. అడిగినప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళకి అడిగి మాట్లాడి పిలిచాను. అమ్మాయి అంటే ఎట్లా అంటే స్పిరిట్ ఇస్ నాట్ అన్నాను. ఆ తర్వాత వాళ్ళు కూడా కొంచెం టైం తీసుకున్నారు, మళ్ళీ వచ్చేసి వాళ్ళు నాకు చెప్పారు. ఓకే అమ్మా ఇప్పుడు ఎక్కడ చేయించా అంటే సార్ తెలుగు ఛాంబర్లో చేయించానండి అన్నాను. అవునా సరే రేపు ఏదన్నా ఇది ప్రాబ్లం అయితే ఏమంటారు పోరాడగలరా అన్నారు. పాపులేట్ సార్ అన్నాడు. లేదు చెప్తాను అన్నాడు. వాళ్ళది ప్రభాస్ గారి ఉంది సార్, వాళ్ళది నాకు తెలుసు అని చెప్పి. కానీ ఆ రోజుకి అక్కడ వాళ్ళ టైటిల్ లేదనే విషయం వాళ్ళకి తెలుసండి, నాకు చెప్పారు వాళ్ళు. ఓకే ఈ తెలుగు ఛాంబర్ ఏమైతే పెద్ద ఛాంబర్ ఉందో ఆ ఛాంబర్లో ఏప్రిల్ 27వ తారీఖు నాటికి అంటే 24-27వ తారీఖు నాటికి ఈ టైటిల్ అసలు తెలుగులో ఎక్కడ లేదు సార్. ఫస్ట్ మీరే తీసుకున్నారు అసలు నేను ఎప్పుడు 24 చేసుకున్నాను. ఏప్రిల్ 26 2026 ఈ సంవత్సరం మొన్న ఏప్రిల్ వరకు టైటిల్ లేదు ఇక్కడ వాళ్ళది. అది ఆ విషయం వాళ్ళకి బాగా తెలుసు. అది తెలుసు కాబట్టే సందీప్ వంగ మేనేజర్ నాకు ఫోన్ చేసి ఇలా ఎలా పెట్టారమ్మా టైటిల్ అంటే అదే సార్ అనాలి అంటారు. మాది స్పిరిట్ ఇస్ నాట్ ఉన్నా అండి, మాది ఆల్రెడీ అయిపోయిందంటే సినిమా కూడా ఇప్పుడు సెన్సర్ కూడా వచ్చింది, రిలీజ్కి ఉంది, ఈ మంత్లో అయిపోతుంది సార్ అని చెప్పాను, మేళలో అయిపోతుంది చెప్పాను. ఇది చెప్పిన తర్వాత సార్ నా అడ్రస్ తీసుకున్నాడు సార్. సందీప్ వంగ సార్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడ్రస్ తీసుకున్నాడు. నా అడ్రస్ తీసుకున్నాడు. వీళ్ళు నిజంగా ఇక్కడ టైటిల్ ఉంటాయి. నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ఇవ్వచ్చు కదా నోటీసు, వీళ్ళు పార్ట్నర్స్ అంట కదా సినిమాలో. ఇప్పుడు ఎవరైతే ప్రభాస్ గారి సినిమాకు ఉందో ఆ సినిమాకి ఈయన పార్ట్నర్స్ అంటే కదా, వీళ్ళు తీసుకొని టీ సిరీస్ నుంచి ఎందుకు నా నోటీస్ పంపించాల్సి వచ్చింది. నోటీస్ వీళ్ళు పంపించలేదండి, టీ సిరీస్ నుంచి పంపించారు. టీ సిరీస్ నుంచి పంపించేసినప్పుడు ఇలా చెప్పాలి, నాతో మాట్లాడి ఇలాగ ఎందుకు చేసామని అడిగినాడు. చేయొద్దమ్మనో లేదా ఇది మార్చడమో లేదా ఇంకోటి చెప్పి మాట్లాడే రైట్స్ వాళ్ళకి ఉన్నాయి కదా. లేదు నాది ముందైందమ్మా, ఇదిగో నా దగ్గర ఆల్రెడీ ఉంది, ఎలా చేసామని శాంబర్ని అడగొచ్చు కదా. నాకు లెక్క చేయరు సార్, నాకు ఎవరు లెక్క చేయరు. శాంబర్ కదా, శాంబర్ దగ్గర వాచ్మెన్ నాకు లెక్క చేయడు. కానీ వాళ్ళు మాట వింటారు కదా సార్. ప్రభాస్ గారు చెప్తానో సందీప్ గారు చెప్తానో శాంబర్ వాళ్ళు వింటారు సార్ మాట. మరి వాళ్ళని అడగొచ్చు కదా. నేను ఆల్రెడీ ఇన్ని కోట్లు పెట్టి సినిమా చేస్తాను, 100 కోట్లు 600 కోట్లు సినిమా చేస్తున్నాను, నువ్వు వాడు ఎవరికో సినిమా టైటిల్ ఎందుకు ఇచ్చావు వాళ్ళు అడగొచ్చు కదా. వాళ్ళని అడగకుండా నన్ను అడగకుండా అంటే నా దగ్గర అడ్రస్ తీసుకుని అడ్రస్ తీసుకుని అడగకుండా టీ సిరీస్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి అడ్రస్ చెప్పేసి ఇంటికి నోటీస్ పంపించేసి ఆ నోటీసులో ఏం పెట్టాడు, స్పిరిట్ ఇస్ నాట్ ఓన్లీ సినిమా రిలీజ్ చేయడానికి లేదు, దీనికి సంబంధించి పోస్టర్స్ కానీ ఏదైనా వీడియోలు ఉన్నా కానీ ఏమన్నా సరే మొత్తం తీసేయాలి, అలా తీసేయకపోతే థియేటర్కి ఎక్కడ వెళ్ళలేదు, అలా తీసేయకపోతే మేము మీద క్రిమినల్ కేసు పెడతాము అని చెప్పేసి దాని మీద మనకి నోటీస్ రావడం జరిగింది. అక్కడ నుంచి ఆ వచ్చిన నోటీస్ నేను పంపించాను ఆయనకి. నాకు ఎప్పుడైతే ఊరి దగ్గర చెల్లి చదివించి 20 రోజులు చదివించి పంపించిందో నా పంపించాక నేను కూడా చూసుకొని వెంటనే ఎవరైతే సందీప్ వంగ మేనేజర్ ఉన్నారు కదా ఆయన నేను పంపించాను. పంపించేసి మెసేజ్ పెట్టాను, అలా నా దగ్గర అడ్రస్ తీసుకున్నారు, మాట్లాడిన మంచిగా నాతో మాట్లాడాలి. అలా కాకుండా వాళ్ళు ఎవరో టీ సిరీస్ వాళ్ళు అంట భూషణ్ గారు అంట వాళ్ళకి దీని సంబంధం ఏంటి, మీరు చెప్పడం వల్ల వాళ్ళు పంపించారు, ప్లీజ్ అన్న నాకు ఈ నెలలో సినిమా రిలీజ్కి ఉంది, మీరు ఇలాంటి చేయొద్దు, మీరు ఇమీడియట్లీ ఏం కాదని చెప్పేసి ఒక వీడియో పెట్టండి, నేను ధైర్యంగా ముందుకెళ్ళిపోతా, నేను ఎవరు నోటీస్ కూడా అడగలేదండి, మీరు ఒక వీడియో పెట్టండి, మీరు కానీ సందీప్ వంగ సార్ ఎవరైనా ఒక చిన్న వీడియో పెట్టండి, వీడియో వేసి నా పెడితే నేను దీన్ని ఎక్కడ పోస్ట్ చేయను, ఈ వీడియోని ఎక్కడ పోస్ట్ చేయను, ఈ వీడియో పెట్టుకొని నేను సినిమా రిలీజ్ చేసుకుంటా, ఇది పంపించిన తర్వాత ఏం కాదు రిలీజ్ చేసుకున్నాడు కదా, రిలీజ్ చేసుకున్నానికి ఇది అడిగాను, నేను రిలీజ్ చేసుకుంటాను నాకు ఏం అవసరం, ఒక వీడియో పెట్టండి, స్పిరిట్ ఇస్ నాట్ రిలీజ్ చేసుకోవచ్చు, అది వాళ్ళ సినిమా మాకు అభ్యంతరం, ఒక వీడియో పెట్టేసి రిలీజ్ చేసుకోండి అని చెప్పాను. ఇది అడిగిన తర్వాత మరోడు స్పందించలేదండి, ఎవరికి దానికి స్పందించట్లా. అప్పుడు బయట వాళ్ళని అడిగాను, సార్ ఇట్లా నోటీస్ వచ్చిందండి, నేను సినిమా రిలీజ్ పెట్టుకున్నాను, రిలీజ్ చేసుకోవచ్చు అంటే, నువ్వు రిలీజ్ చేసుకోవచ్చు ఎవరు ఆపరు నేను, కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాడు ఎప్పుడైనా ఆపాడు అనుకో, సపోజ్ వాడికి వచ్చేసి ఒక ఫోన్ చేసి ఆల్రెడీ కోర్టు ఇంకో నోటీస్ పంపించారు, లెక్క లేకుండా లాని లెక్క చేయకుండా రిలీజ్ చేసినట్టు వ్యతిరేకించినట్టు అవుతుంది, ఇబ్బంది పడతావు, అలా కాదు లాయర్ తోటే రిటర్న్ నోటీస్ పెట్టాలన్నాడు. అప్పుడు నేను మళ్ళీ వాళ్ళని పట్టుకొని వేరే లాయర్ని మాట్లాడుకొని బెంగళూరు లాయర్ది ఇక్కడ దగ్గర వేరే ఫ్రెండ్ అడిగితే వాళ్ళు మాట్లాడేసి అక్కడ బెంగళూరులో ఆయన మాట్లాడి ఆయన ద్వారాగా ఆ నోటీస్కి మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ పెట్టేసి వాళ్ళది 2024 అయింది, తర్వాత ఏప్రిల్ అయింది వాళ్ళది,
మంది ముందే అయింది సార్. నా దగ్గర సెన్సర్ కూడా వచ్చింది సార్, మీరు చెప్పుకుంటే అంటే వాళ్ళకంటే 2 నెలల ముందే మీరు 2 నెలల ముందు మంది ఫిబ్రవరిలో అయింది. వాళ్ళు పంపించిన డాక్యుమెంట్స్ పెట్టేసి మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ సెన్సార్ కానీ టైటిల్ కానీ మీకంటే ముందే అయింది సార్. ఆల్రెడీ సెన్సార్ ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ సెన్సార్ వచ్చిన తర్వాత ఆపడానికి ఎవరికి రైట్స్ లేవంట. ఈ లోపు నటుకుమార్ కూడా కలిసాను, దీని మీద ఆయన కూడా కలిసాను. ఆయన కూడా చెప్పాడు ఒక్కసారి సెన్సార్ వచ్చిన తర్వాత వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలంటే నువ్వు క్లియరెన్స్ ఇవ్వాలి, తెలుగులో చేయాలంటే ఇప్పుడు శాంబర్ నుంచి వాళ్ళు ఇవ్వాలి కదా, దానికి క్లియరెన్స్ లెటర్ నువ్వు ఇవ్వాల్సి వస్తుంది నీ బ్యానర్ నుంచి. వాళ్ళు ఎందుకు చేస్తారని చెప్పేసి ఈయన మాట్లాడాడు. ఆ రోజు అంత బాగా మాట్లాడాడు ఆయన కూడా. వర్మ గారికి ఫోన్ చేశారు, ఇట్లా పరిస్థితి, వాళ్ళు అవసరం అయితే టైటిల్ కూడా మార్చుకుంటారు, వీళ్ళకి పెద్ద విషయం కాదు, వీళ్ళ సినిమా ప్యాషన్ కోసం చేసే తప్ప డబ్బుల కోసం కాదు, ఇదేం కాదు, పెద్ద విషయం కాదు, అనవసరంగా గెలికారు వాళ్ళు అని చెప్పేసి వర్మ గారికి ఫోన్ చేస్తే వర్మ గారు సందీప్ బంగోలా గారి ఆఫీస్కి ఫోన్ చేసి అక్కడి నుంచి వాళ్ళు సరే ఒక 2 రోజుల్లో చెప్తానంటే మేము కూడా వెయిట్ చేస్తాం ఈ మాట మీద ఒక 10 రోజులు ఆగాను. ఇందులో ఉంటే ఈలోపు నోటీస్ పంపించానండి. నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ నోటీస్ రావట్లేదు. మనం ఏమో రిలీజ్ చేసుకోవాలి, క్లియరెన్స్ ఖచ్చితంగా కావాలంట. ఇలా ఫోన్ చేస్తేనే ఏం కాదమ్మా అని చెప్పి సీరియల్ చెప్తున్నారు మన శివ గారు. ఈ పక్కన ఈయన ఎవరైతే ఆగు నేను పెడతా ప్రెస్ మీట్ అని చెప్పారు నటికుమార్ గారు, ఈయన మాట వినేసి నేను ఆగాను. ఈయన చెప్పాడు పెద్ద సినిమా రిలీజ్ దాకా ఆగమ్మా అన్నాడు. పెద్ద సినిమా జూన్ 4, అది రిలీజ్ అయినాక 3 రోజులకు 4 రోజులకు వస్తాను సరే అని చెప్పేసి మొత్తం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు చెప్తారు రిలీజ్ చేసుకోమని, ఎందుకంటే పోస్టర్లు ప్రింట్ వేయించుకున్నాను అప్పటికే నేను ఒక 10,000 పోస్టర్లు వేయించుకున్నాను 30 బైట్స్ వచ్చి. ఎందుకు వేయించాల్సి వచ్చిందంటే రామదాస్ గారు సినిమా 100 థియేటర్లు ఇప్పిస్తా అన్నాడు. 100 థియేటర్లు ఇప్పిస్తానంటే ఊర్లో ఒక ఇల్లు ఉంది నాకు, ఆ ఇల్లు ఒక ఇప్పుడు ఓట్ల పెట్టిన భూమి ఉంది, అవి 2 పెట్టేసి 13 లక్షలు అడుగున్నాం. మొత్తం 15 లక్షలు కావాలంటే మీకు ఖర్చు కాకుండా మాకు కావాలి ప్రెస్ మీట్ గట్టి పెట్టాలంటే రిలీజ్ కూడా అడుగున్నాం. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ నోటీస్ పంపించడం వల్ల ఊరికి ఆ వచ్చే డబ్బులు ఆగిపోయినాయి. వీడెవర్రా ఏమన్నాడు, నువ్వే కావాలని సినిమా డబ్బులు ఎగ్గొట్టడం కోసం ఇలా నోటీస్ పంపించుకున్నారా, భలే ప్లాన్ చేస్తారా అని చెప్పేసి వాడు నా ఫ్రెండ్ కూడా ఫోన్ చేస్తే అదేంట్రా బాబు నేను ఎందుకు పంపించుకుంటాను రా, నేను ఆల్రెడీ పోరాడుతున్నాను సినిమా కోసం, వాళ్ళు పంపించారంటే వాడు వింటలేదు. వాడు వినపాక ఈ డబ్బులు అడిగిన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఎవడైనా ఎంత అనుకుంటారు కదా, నేనే ఎంత అనుకుంటాను, భయపడి ఇచ్చే రోజులు ఈరోజు డబ్బులు ఇంతకు గుడ్డిగా ఇచ్చేది కాదు. ఈ డబ్బులు ఇస్తే రావని చెప్పేసి డబ్బులు ఇచ్చాడు ఎగ్గొట్టాడు. డబ్బులు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు నీకు 1 నెల టైం ఇస్తున్నా, డబ్బులు కట్టలేదు అనుకో నీ ఇల్లు వాకిలు మొత్తం ఏలమేస్తాను అనే మొత్తం అమ్మేస్తాను వీళ్ళు వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళు ఏమైతే వార్నింగ్ ఇచ్చారన్నా అది ఆల్రెడీ వేరే అతను చేశాడన్న కృష్ణారెడ్డి అని చెప్పేసి అతను ఆల్రెడీ చేశాడు. మొన్న అందుకే వెళ్ళి వచ్చాము. అయితే ఇప్పుడు ఇది చెప్తాను ఫస్ట్, ఇది ఊర్లో డబ్బు రాకుండా అయిపోయినాయి, డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు. నా చేతిలో ఉన్న ఏమైతే 3 లక్షలు ఉన్నాయి అంతవరకు నాకు ఆ డబ్బులు ఉన్నాయి. పోస్టులు వేయించిన తర్వాత 1 లక్ష 2 లక్షలు ఉన్నాయి, అంతే 1 లక్ష 2 లక్షలు ఉన్నాయి పోస్టులు వేయించాక. ఈ డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులు ఉన్న తర్వాత ఇప్పుడు ఇటు పక్క నుంచి వాళ్ళు నోటీస్ రిప్లై ఇవ్వట్లేదు. ఇది ఎవరైతే నటికుమార్ చెప్పారు ఆయన రేపు అంటున్నాడు, ఇక్కడికి వచ్చేసాడు ఆయన ఇలా రేపు అంటున్నాడు. ఇటు పక్క ప్రసాద్ గారు రిప్లై ఇవ్వట్లేదు. సినిమాని రిలీజ్ చేయాలా వద్దనే కన్ఫ్యూజన్ పడిపోయాం. ఇప్పుడు ఏ నెలలో రిలీజ్ అయ్యేది సినిమా? ఇది మే నెలన్నా, మొన్న మే నెల 2026 మే నెలలో 29 కానీ 22 రిలీజ్ చేసుకుందాం సినిమా. వాళ్ళు కొంచెం మన థియేటర్లో ఎక్కువ 29 పక్క రిలీజ్ చేసేద్దాం అని పోస్టర్ కూడా అదే వేయించుకున్నాను. ఈ నెల అయిపోయింది, ఏం స్పందించట్లా. అప్పుడు నేను వేరే ఛానల్కి వెళ్ళాల్సి వచ్చింది అన్న, మన పిఆర్ఓ రాంబాబు గారి ద్వారా అన్న ఇలా జరుగుతుంది అన్న. లేదు ఖచ్చితంగా మీడియా ముందుకు వెళ్ళాలి, మీడియా ముందుకు వెళ్తేనే బయటకు వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ అని చెప్పేసి ఒక వేరే ఛానల్కి వెళ్ళిపోయేసి అక్కడ లైవ్ మాట్లాడిచ్చారన్న, ఫోన్లో మాట్లాడిచ్చాడు, చివరి ఛానల్లో మాట్లాడిచ్చాడు. ఇక్కడికి నేను చెప్పిన విషయం జరిగిన విషయం మొత్తం చెప్పాను. వాళ్ళు కూడా మొత్తం చెక్ చేసుకున్నారు, వాళ్ళు ఇచ్చిన నోటీస్ చెక్ చేసుకున్నారు, మన దగ్గర ఉన్న ప్రూఫ్ చెక్ చేసుకున్నారు. ఓకే మనకి కరెక్ట్గా ఉంది, ఆపడానికి ఏముంది మన టైటిల్ మార్చుకుంటావు అన్నాడు. సార్ నాకు అభ్యంతరం లేదు సార్, నా సినిమా బయటకు రిలీజ్ అవడమే, టైటిల్ మార్చుకుంటావు అంటే మళ్ళీ కోట్లు కూడా డబ్బులు కాదు సార్ నేను అడిగేది, టైటిల్కి అయ్యే ఖర్చు ఏమైతే మళ్ళీ నేను జంతువులకి సెన్సార్కి ఈ పోస్టర్లో పెట్టుకోవాలో ఈ డబ్బులు మాత్రమే ఇవ్వండి, నాకేం వద్దండి, నా సినిమా బయటకు రావడం కావాలి, నా ఊర్లో పిస్టేజ్ చేసాం నాకు ఇష్టపడి చేసుకుని సినిమా అని చెప్పాను. వాళ్ళు కూడా పాపం మాట్లాడారు. ఇప్పుడు ఫస్ట్ నటికుమార్ గారికి లైన్ తీసుకున్నారు, ఇలా వచ్చారంటే ఏంటి నిజమేనా అంటే ఆయన కూడా వచ్చారు, వాళ్ళదే సినిమా వాళ్ళకంటే ముందే అయింది, సెన్సార్ వచ్చింది. ఒక్కసారి సెన్సార్ వచ్చిన తర్వాత ఆపడానికి ఎవరికి సంబంధం లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్, దాని అదే ఫైనల్ కదా. సెన్సార్ వచ్చినాకే సినిమా ఎన్ని చేయించుకున్నా, అది వచ్చిన ఆపడం ఆయన మాట్లాడాడు. ఈ లోపు ఈయన శివ గారు తీసుకున్నారు, ప్రసాద్ గారు ఆయనతో మాట్లాడారు. ఆయన కూడా ఏమన్నాడంటే ఎట్లా తీసుకున్నాను సార్ రైటే పొరపాటు నేను పంపిస్తాను చెప్పి సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పాము, పొరపాటు అని చెప్పట్లా, సినిమా రిలీజ్ చేసుకొని చెప్పాము, వాళ్ళైతే పంపించారు అదేం కాదు నోటీస్ అని చెప్పి మాట్లాడాడు. మాట్లాడితే నేను అడిగాను సార్ అలా ఎలా పంపిస్తారండి, మీరు ఒక వీడియో పెట్టలేదు, మీరు మాట్లాడి వెళ్ళిపోతుంది 2 మాటలు పెట్టి కట్టేశారు సార్.
క్లారిటీ చెప్పకుండా కట్టేసాడు. ఓకే. సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అన్నాడు. నాకేంటి ఊర్లో అంటున్నారు కదా నువ్వే కావాలని చేస్తున్నావురా డబ్బులు ఎగ్గొట్టడానికి, ఓకే. వాళ్ళు ఎందుకు చేస్తారు అంత పెద్ద వాళ్ళని ఇది పెట్టుకుంటే నీకు అవసరం, నువ్వు ఎంత వాళ్ళ ముందు అనేది అన్నారు. నేను కూడా చెప్తున్నారు బాబు నేను ఎంత వాళ్ళ ముందు అలా అనవసరం పెట్టుకున్నాను అని చెప్పాను. ఈ వీడియోని వాళ్ళు పంపించారు సార్ ఊర్లో కొంతమందికి. చూసిన తర్వాత కరెక్టరా వాడు మాట్లాడాడు, సరే ఛానల్ వాళ్ళు మాట్లాడాడు నిజమే కదని వాళ్ళు కూడా కొంచెం ఆగారు సార్. మీ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు కానీ రిలీజ్ చేసుకోవచ్చు. సరే మే నెల అయిపోయింది, ఇప్పుడు జూన్ నెలలో ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేసుకుంటాం ఎలాగో ఒక వారం 10 రోజుల్లో. ఈ నటికుమారులు చెప్పారంటే ఆ మే అనే దాని మీద మనం స్టిక్కర్ వేసేద్దాం, ఈజీ అయిపోద్ది, ఏం కాదు అతికి చూడేసేద్దాం చెప్పేసి అన్నాడు. దీన్ని ఫిక్స్ చేయను సార్. ఆయన ఇవాళ చెప్పాడు సార్, చెప్పిన 2వ రోజు మళ్ళీ నోటీస్ వచ్చింది సార్. ఓకే. 2వ నోటీస్. ఈయనేమో సినిమా రిలీజ్ చేసుకోమంటాడు, వాళ్ళేమో సినిమా రిలీజ్ చేద్దంటారు. ఓకే. ఈసారి నోటీసులు ఏంటంటే సార్ సినిమాని రిలీజ్ చేయొద్దని పెడుతూ అంటే సేమ్ అన్ని పెడుతూ ముందునే ఫైనల్గా ఒక 3 రోజుల్లో స్పిరిట్ ఈజ్ నాట్ ఓన్ నీది కాదని చెప్పేసి నాకు లీగల్గా నోటీస్ పంపించబోతే నీ మీద కేసు పెడతా అన్నాడు, క్రైమ్ పెడతాను. అంటే నా టైటిల్ని నేను సెన్సార్ తెచ్చుకున్న టైటిల్ని నేను పెట్టుకున్న టైటిల్ని నాది కాదని వాళ్ళకి నోటీస్ పెట్టకపోతే రిటర్న్ లీగల్ నోటీస్ పెట్టకపోతే నా మీద అతను కేసు పెట్టి ఫైల్ చేస్తా అన్నాడు. అంటే ఇప్పుడు బెదిరిస్తున్నట్టే కదా సార్, బెదిరిస్తున్నట్టే కదా. ఈ నోటీస్ మళ్ళీ ఇతను పెట్టేసి ఇతను మాట్లాడా, సార్ ఇలా పెట్టాడండి సార్ మొన్న మీరు రిలీజ్ చేసుకోమన్నారు సందీప్ వంక మేనేజర్ గారు, ఇలా పెట్టారండి సార్ మళ్ళీ నోటీస్ వచ్చి మళ్ళీ పంపించాడు. అయితే ఆయన అంటాడు వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళతో పెట్టుకుంటే కష్టం, వాళ్ళు పంపిస్తుంటారు నువ్వు రిప్లై ఇవ్వ మాకు వాళ్ళకి అంటాడు. మొదలు పెట్టింది మీరు, ఫస్ట్ నోటీస్ మీరు ఇచ్చారు, నీ దానికి నేను సమాధానం చెప్పాను. నాకు 13 రోజుల దాకా నోటీస్ పంపించాను, 13 రోజుల దాకా పంపించలేదు. ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో వచ్చిన రోజు నుంచి నేను అడిగాను, వచ్చిన వెంటనే నీ పెట్టాను, వచ్చిన వారానికి మళ్ళీ నోటీస్ పంపించాను భయపడి. నేను పంపించాను నెమ్మదిగా 14 రోజులకు వాళ్ళు పంపించిన నోటీసు. ఇవాళ నువ్వు వాళ్ళు పంపించొద్దంటే కాదు సార్, వాళ్ళు భయపడి వాళ్ళ పెద్దోళ్ళు చాలా పెద్ద కంపెనీ టీ సిరీస్ అంటే మామూలు అనుకున్నావా, భూషణ్ గారు అంటే మామూలు అనుకున్నావా, అది ఎంత పెద్ద సినిమానో తెలుసా, వాళ్ళు ఎంత పెద్దోళ్ళో తెలుసా, 30 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నారన్న, ఉంటే ఎవరికేంటి సార్ అన్నాడు. భయపిస్తున్నాడు సార్, భయపిస్తే భయపడే రకమైతే కాదు సార్ చెప్తున్నా కదా. ఎందుకంటే మనం కష్టపడిపోతున్నాం సార్, కష్టపడిపోతున్నాం. పొలం పండించింది తెలిసి మన వ్యవసాయం చేసుకుంటూ బతికేవాళ్ళం, మన బతి మనం చేసుకుని బతికేవాళ్ళం. ఒక చిన్నది ఊర్లో ఏదన్నా 6 నెలలు పంటకే మనం పెట్టే పెట్టుబడి ₹1,00,000 అయితే అది లాస్ట్ గింజ వచ్చేంత వరకు కూడా మనం పోరాడతాం సార్. ఎండలు లేకపోయినా పడద్దేమని అంటాగా మొక్కను తీసేసారు మనం. మన వ్యవసాయ భాషలో చెప్పాలంటే పంటను నాటిన తర్వాత వానలు పడవు, చచ్చిపోతేనే అది ఆ మొక్క మొత్తం కంప్లీట్ చచ్చిపోతేనే దాన్ని దున్నుతారు. కొసపానం ఉంటే దాన్ని దున్నం, ఎందుకంటే పడద్దేమో బతుకుద్దేమో అని. పండిన పంటను కూడా అంతే జాగ్రత్త ఇంటికి తీసుకొచ్చుకుంటే వృత్తిలో పుట్టిన వాళ్ళు మనం ఇప్పుడు కదా చేస్తున్నాం. ఒకవేళ వీళ్ళందరూ మర్చిపోయి ఉండొచ్చు, వాళ్ళు అక్కడే పుట్టుండొచ్చు, ఖచ్చితంగా పుట్టాల్సింది అక్కడే తప్పదు, వాళ్ళందరూ మర్చిపోయి ఉండొచ్చు. కానీ నేను అదే చేసుకుంటున్నా కదా, అదే చేసుకున్నా కూడా నాకు అది బాగా గుర్తుంటుంది. అన్న మీరు బెదిరించాల్సిన అవసరం లేదు, టీవీ సిరీస్ కానీ ఎవడైనా కానీ ఒకటే చెప్తున్నా, నాకు మీరు సినిమా అవ్వడం తప్పు. ఒకసారి సెన్సార్ తెచ్చుకున్న తర్వాత మీరు ఒకసారి నా మాట్లాడి చెప్పాల్సింది, వాళ్ళు ఆపమని చెప్తున్నారు అవ్వదు. ఇప్పుడు కూడా అడుగుతున్నా మళ్ళీ, మీకు టైటిలే కావాలంటే చెప్పండి, నేను మిమ్మల్ని డబ్బులు అట్లా అడుగుతున్నానా లేదు కదా, టైటిల్కి అయ్యే ఖర్చు మీరు పెట్టుకోండి, నేనేం అడగను, నేను పేరు మార్చుకుంటా, ఇంకోటి పెట్టుకుంటా, లేకపోతే మా అమ్మ పేరు పెడతాను, ఇంకోటి పెట్టి నేను రిలీజ్ చేసుకుంటా. నాకు కావాల్సిందంటే ప్రపంచం అంతా రిలీజ్ చేయాలి, కోట్లు సంపాదించాలి నాకు ఆశ లేదు. ఒకవేళ మేము సినిమా రిలీజ్ చేసినా మేము అనుకుంది ఏంటంటే సినిమా టికెట్ ₹10, ₹20, ₹30 అన్నాం, అంతకన్నా ఎక్కువ పెట్టొద్దని మేము అదే అనుకున్నాం. రేపు ప్రెస్ మీట్ మేము అదే చెప్పాలనుకున్నాం. రిలీజ్ డేట్ పెట్టుకున్న తర్వాత ఇదే మా టికెట్ రేటు, ఇంతకన్నా ఎక్కువ ఎవరు ఇవ్వద్దు, ఇలాంటి సినిమా థియేటర్ సినిమా వేస్తాను, ఇదే మాట్లాడదాం అనుకున్నాను. నా సినిమా ఈ ₹10, ₹20, ₹30 అంటున్నారు కదా, ఆ డబ్బులు పెడితే మరి పెట్టిన అమౌంట్ రిటర్న్ రావు కదా, కనీసం రావు కదా. నేను చాలా అప్పులు చేసి పెట్టారు కాబట్టి కరెక్ట్గానే ఈ 10-30 ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ కోరిక ఏంటన్నా, మా అమ్మ సినిమా చూసినప్పుడు ₹10 తీసుకెళ్తే ఇంకా డబ్బులు చాలా మిగిలినాయంట అప్పట్లో. ఈ సినిమాలు చేసి దీని మీద కోట్లు సంపాదించేసి రేపు మళ్ళీ ఒక 500 కోట్ల సినిమా చేద్దాం, లేదా 100 కోట్ల సినిమా చేద్దాం, లేదా మా ఊర్లో పెద్ద బంగ్లా కడదాం అవసరం లేదన్న. మా ఆలోచన ఏంటంటే ఈ సినిమాని బయటకు వేసి వచ్చిన కాడికి ఎంత వస్తుంది, అదృష్టం బాగుండి వచ్చిన కాడికి తీసుకొని పోయి అప్పులలో కట్టి మా ఊర్లో ఉన్న హోటల్ ఏముందో దాన్ని డెవలప్ చేసి ఆ తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ప్రయత్నిద్దామని, నా డైరెక్షన్ పని ప్రయత్నిద్దామని, ఇది మా ఆలోచన. ఇప్పుడు వాళ్ళు అడిగితే వీళ్ళు రాట్లా, వీళ్ళు రాట్లా, వీళ్ళు బెదిరించిందని నేను చెప్పానన్నా. మా అమ్మ మీ సార్ 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకసారి చూసుకోవాలి కదా, లాయర్లు ఉంటారు, చదువు ఉంటుంది, సినిమా మీద మంచి అనుభవం ఉంటుంది. ఇంత ఉన్నప్పుడు ఈ టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా, వీడికి ఇచ్చాడా లేదా, సెన్సార్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోని లేదా ఒకసారి చూసుకొని కరెక్ట్గా పెట్టుంటే బాగుండేది కదా సార్. అంటే 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాము, మేము పెద్ద స్టార్స్ లేదా పెద్ద డైరెక్టర్ అని చెప్పేసి పొగరితే ఏమైనా చేస్తున్నారేమో, మీకు పొగరు ఉంటే మాకు మొండిదానం ఉంది. మా అమ్మ 30 సంవత్సరాల నుంచి కన్న కళ సార్ ఇది, ఇప్పుడుది కాదు. మా అమ్మ 13 సంవత్సరాలు అప్పుడు 30 సంవత్సరాలు ముందు కన్న కళ.
ఆమె కళ కంటే మీదేం పెద్ద ఇదే కాదు, మొత్తం పోయినా సరే సినిమాని వదలలేదు మేము, మీరు వస్తే మేము ఆగాం సార్, మీకు అర్థం కావట్లేదు, ఎంతవరకు మేము ఆగుతాము, మళ్ళీ నోటీస్ నేను ఇస్తాను, నేను రేపు నోటీస్ ఇస్తాను, నా దానికి రిటర్న్ వద్దని చెప్పు వాళ్ళకి, రిటర్న్ వద్దని చెప్పు. దాంతోపాటు నాకు ఎలా నోటీస్ కావాలంటే ఈ సినిమాకి నాకు సంబంధం లేదని ఒక నోటీస్ కావాలి నాకు. స్పిరిట్ ఈజ్ నాట్ ఓన్లీ మీది, స్పిరిట్ మాది, స్పిరిట్ ఈజ్ నాట్ మా సంబంధం లేదని చెప్పేసి నాకు ఒక నోటీస్ ఇస్తే నేను సినిమా రిలీజ్ చేసుకుంటా, లేదంటే మటుకు నేను కూడా మీకు మళ్ళీ ఇబ్బంది పడతాను చెప్పాను. దీనికోసం ఆగానన్న, చాలా రోజులు ఆగాను, ఎందుకంటే వాళ్ళతో ఇబ్బంది పెట్టొద్దు, కేసుకి వెళ్ళొద్దు. ఇప్పుడు వేరే లాయర్ని పెట్టుకున్నాను, ఇక్కడ ఇంకో గమ్మత్తు జరిగింది. ఈ లాయర్ ఎప్పుడైతే ఇది మాట్లాడాను, ఇంత రాష్ట్రం మాట్లాడాను, ఇదే విషయాన్ని లాయరే చెప్పా, లాయరే పంపించింది, ఇలా అడుగు ఏం కాదు మాట్లాడు మందే మొత్తం అని చెప్పేసి అన్నాడు. ఇదే విషయం లాయర్ చెప్తే ఇలా అంటాడంటే పెద్ద కంపెనీ అంటే అది ఇది బెదిరిస్తున్నాడు. ఏంటంటే ఈయన ఏమంటే సార్ నేను ఒక్కసారి నాయక్ కంపెనీతో మాట్లాడతాను, నాయక్ కంపెనీ అంటే టీ షోలో లాయర్స్, నేను వాళ్ళతో మాట్లాడతాను, నువ్వు ఈలోపు ప్రభాస్ గారిది సందీప్ గారిది ఇంటర్ అడ్రస్ తీసుకున్నా పెట్టు, రేపు నోటీస్ అందరూ పంపిద్దాం అన్నాడండి. లాయర్ బాగా చెప్పాడు నాకు కూడా, ఓకే వాళ్ళని తెలియపరచడం కోసం ఇది ఆలోచన చెప్పాడు. నేను కూడా సరే అన్నాను, ఆయన ఫోన్ కట్ చేశాను, ఈయన ఫోన్ చేసి మళ్ళీ అడ్రస్ అడిగాను. ఈయన అడ్రస్ అడిగితే సందీప్ మంగళ మేనేజర్, నేను ఎందుకు ఇస్తానమ్మా నాకేమో అవసరం అని అన్నాడు. మరి నా దగ్గర తీసుకున్నాను సార్, నాకు ఫోన్ చేసి అడ్రస్ నువ్వు ఈనప్పుడు నా దగ్గర తీసుకున్నా అని చెప్పాను కదా, నాకాడ తప్పలేదు, నేను సినిమా చేశాను కనుక్కుందామని చెప్పాను. నేను చెప్తున్నా మా లాయర్ గారు నోటీస్ పంపిస్తా అన్నారు తెలియపరచడం కోసం, అంతవరకు అని చెప్పాను. ఏమనంటే అట్లాగా అని చెప్పేసి అంటే మన వాళ్ళ కోపం ఏం చేస్తాడంటే అసలు వాళ్ళ అడ్రస్ కడుక్కోటి పెద్ద ఏముంది లొకేషన్ కూడా వచ్చేస్తుంది అన్నాడు, అంటే గూగుల్లోకి వచ్చి వచ్చింది అన్నాడు. అదొక్కటి నాకు మనోడు చేసిన హెల్ప్ అనమాట, లేదంటే అడ్రస్ తెలుసుకుని మళ్ళీ వాళ్ళని అడిగి వెళ్ళాల్సి వచ్చేది. ఇది జరిగిన తర్వాత అడ్రస్లు తీసుకొని సార్ అదే రోజు లాయర్ గారు పంపించానండి. లాయర్ గారికి ఆ రోజు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు సార్, ఇట్లా లాయర్ గారు ఫోన్ ఎత్తట్లా 2 నోటీస్కి, వీళ్ళు స్పందించట్లా. ఇప్పుడు సినిమాని రిలీజ్ చేసే పొజిషన్ అయిపోయింది. ఊర్లో నుంచి ఈ ఆల్రెడీ 2 లక్షల దగ్గర ఉన్నాయి కదా, వీటిలో ఒక అంకమ్మ నాకు ఒక 50,000 కొట్టించాం, ఇంకొక అంక 40,000, అంటే వీటిలో కట్టాల్సి వచ్చింది. వాళ్ళు ఇంటికి వచ్చి చచ్చిపోతాం, మాకెందుకు మీ సినిమా తప్పని మా డబ్బు మా కాలనీలో కాల్ చేస్తే వాళ్ళు కట్టాల్సి వచ్చింది. ఈ అయోమయంలో బతికేసింది సార్. ఈ బతికినప్పుడు ఏం అర్థం కాక వాళ్ళు రిప్లై అవ్వక ఎలా అప్రోచ్ అవుతుంది తెలియనప్పుడు అప్పుడు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది సార్. అప్పుడు కడాల రాంబాబు ఇంకా లేదు నీకు ఒకటే ఆప్షన్, నువ్వు మీడియం ముందుకు వెళ్తేనే జనాన్ని తెలుస్తుంది, లేదంటే నువ్వు అలాగే వినిపోద్ది, టైం అయిపోయే కొంత కష్టం అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు లాయర్ రెస్పాండ్ అయ్యి ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది. ఈ పొజిషన్లో మీడియం ముందుకు వచ్చి ఉన్న విషయాన్ని నా దగ్గర మొత్తం బయట పెట్టాను సార్. దానివల్ల మన మీడియాలో మొత్తం ఫుల్ సపోర్ట్ చేశారు, మంచి ఫైట్ నడుస్తుంది. ఈ ఫైట్ నడుస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పాము, దాంట్లో వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ అతను ప్రసాద్ గారు వచ్చేసి నేను నోటీస్ రిటర్న్ పంపిస్తా అన్నాడు, చెప్పి కూడా ఆల్రెడీ 10 రోజులు అయిపోతుంది, 2 రోజుల్లో పంపిస్తాడు, 10 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా నోటీస్ పంపించాలి ఈ రోజు వరకు. ఈ లోపు నేనేమైతే ఫస్ట్ బెస్ట్ పెట్టినప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట, సార్ ఎవరైతే నాకు అప్పులు ఇచ్చారో వాళ్ళు జూన్ నెలలో ఇబ్బంది పెడతా అన్నారు సార్, ప్లీజ్ సార్ నాగర్ కల్లా కొంచెం తొందరగా ఇవ్వని బతిలాడాను, వాళ్ళు వెళ్ళలేదు. ఈ రోజు నిజంగానే అదే పరిస్థితి ఊర్లో క్రియేట్ చేశారు. అతను ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నేను ప్రొడ్యూసర్ అన్నాడు. ప్రొడ్యూసర్ అనగానే నేను కూడా కొంచెం హ్యాపీ పెట్టాను సార్. ఇక్కడ మళ్ళీ ఆపోజిట్ ప్రెస్ మీట్ పెట్టాడు, అక్కడ ఆ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం నాకు లేదు. మళ్ళీ ఆ రోజు ₹1-5 ఖర్చు అవుతుంది కదా, ఇప్పుడు పెట్టే డబ్బులే వేస్ట్. ఎందుకంటే నాది సినిమా 10 రోజులు రిలీజ్ అన్నా, నా సినిమాలో ఈ సాంగ్ బాగుందన్నా, ఈ ఫైట్ బాగుందన్న అని చెప్తే నా సినిమా ప్రమోషన్ ఉపయోగపడుతుంది. అసలు నా సినిమా ఎలా ఉందో ఎవరు చెప్పుకోలేక, అసలు ఎప్పుడు రిలీజ్ అవుద్దో నాకు తెలియట్లా ఎప్పుడు రిలీజ్ చేసుకుంటాను అనేది. తెచ్చుకున్న పోస్టర్లు వేస్ట్ అవుతా, ఈ టైం వేస్ట్ అవుతా, ఊర్లో వాటర్ల దగ్గర మళ్ళీ తెచ్చిన సరిగ్గా నడవక, అంటే వేరే వాళ్ళు పెట్టు చెల్లెలు పెట్టు, ఇన్ని ప్రజల్లో ఇది మళ్ళీ ఫోన్ చేసి నా ప్రొడ్యూసర్ నేనైతే కొంచెం నిజంగానే సంతోషపడ్డాం. ఎలా అంటే పోనీలేమా ఆయన డబ్బులు ఎక్కువ ఇవ్వాలి కదా, మేము ఫస్ట్ భయపడ్డాం అమ్మ ఏంట్రా ఇలా పెట్టాడని. తర్వాత ఏమనుకున్నా అంటే ఫోన్ నెంబర్ డబ్బులు కట్టాలి కదా, ప్రొడ్యూసర్కి వస్తే మనకి మంచిదే కదా, ఇప్పుడు మిగతా డబ్బులు పెడతాడు ఆయన, అక్కడ డబ్బులు ఉన్నాయి, ఆ సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు, ఒకళ్ళు శీర్షాన్ని తీసుకునే ఇబ్బంది లేదు మనకి, లేదా ₹1 ఎక్కువ తీసుకుని మనం తక్కువ తీసుకుని సరే మనకు ముందు ఆయన కట్టాలని డబ్బు ఉండదు, మనకి ఆ పొలం వచ్చేది, సినిమాలో ఎలా డబ్బులు వచ్చి రాకపోయినా ఆ పొలాన్ని నమ్మేసి ఊర్లో అప్పులు కట్టేసుకోవచ్చు, మనం ఊర్లో అప్పులు కట్టేసుకోవచ్చు, మన సినిమా బయటకు వచ్చేద్ది. ఇప్పుడు ఆయన పేరు వచ్చి దాని పేరు వేద్దాం, అది కూడా ప్రొడ్యూసర్ ఆయన ఒప్పుకున్నాడు కూడా వేద్దాం చెప్పేసి ఆలోచిస్తే మేము కూడా ఒక ప్రశ్న పెట్టామన్నాడు. ఇదే దీని మీద మళ్ళీ అదే రోజు సాయంత్రం ఆయన పెట్టాడు, పెట్టేసిన మళ్ళీ వెళ్ళాం కలిసాం మాట్లాడాం. అన్నాడు ప్రొడ్యూసర్ ఉన్నావు కదా, మరి ప్రొడ్యూసర్ రానా అంటే రానంటాడు. మరి రానన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి నేను ప్రొడ్యూసర్ కదా చెప్పన్నా, రేపు ఎవరికైనా సినిమా అమ్మాలు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసి ఏమంటారు, ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నాడంట కదా, మరి ఆయన కూడా రావాలి కదా అంటారు కదా, వాళ్ళు తెలియదు కదా, అప్పుడు సినిమాని ఇది అమ్ముకోవడానికి ప్రయత్నం ఆపినట్టే కదా అని చెప్పాను. వీళ్ళంతా ఏమనుకున్నారంటన్నా, ఈ జరుగుతున్న గొడవ ఏమైతే ఉందో సందీప్ వంగారెడ్డి వాళ్ళని
మన ప్రభాస్ అని వాళ్ళందరూ టీ సిరీస్ బతిలాడుకుంటే ఏమైతే ఉందో ఇవన్నీ బతిలాడుకుంటున్నా కదా. దీన్ని ఏమనుకున్నానంటే సినిమా ప్రమోషన్, ఈ సినిమా అమ్మేస్తే వాళ్ళకి 5 కోట్లు 10 కోట్లు వచ్చేస్తాయి, దాని మీద చాలా ఎన్ని రోజులు ఆగాం కదా, నేను కూడా వాళ్ళు పెట్టినంత డబ్బు పెట్టాను కదా, పెట్టాడు ఎందుకంటే అప్పు ఇచ్చాడు కదా, వాళ్ళు 70 పెడితే ఇంకా ఎక్కువ పెట్టాను కదా, ఇప్పుడు నాకు ఇంకా కొంచెం ఎక్కువ సంపాదన కావాలన్న ఆలోచన పుట్టింది ఇప్పుడు దీంట్లో. దాని మీద తొందరపడి కంగారు పడి వాళ్ళు పెట్టేశాడు. ఈరోజు ఆయన దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు, ఆయన దగ్గర ఏముంటాయి, చెడగొట్టని తప్పితే ఏముండదు. ఇప్పటికి నేను సందీప్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తానంటే, ఇవాళ వచ్చిద్దన్నారు నోటీస్, చెప్పేసి 10 రోజులు అవుతుంది, ఇప్పుడు దాకా రాలేదు. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేసి సందీప్ అసలు ఆఫీస్ కాడికి వెళ్ళేసి అక్కడ కొన్ని పోస్టులు పడేసి ఇంకొంతమంది వస్తా అన్నారు. ఆ మేకల రామన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన వస్తాను, ఆయన తీసుకెళ్ళిపోయేసి వాళ్ళ ఇంటికాడ మన మీడియా పెట్టుకుని ప్రభాస్ గారి ఇంటికాడికి వెళ్ళిపోయేసి అక్కడ కొన్ని పోస్టులు పడేసి అక్కడి నుంచి మళ్ళీ శాంబర్గడికి వచ్చేసి శాంబర్ దగ్గర లోపలికి వెళ్ళిపోయి, సార్ ఇలా జరుగుతుందంటే మా మధ్య మీరు ఎటువంటి క్లియరెన్స్ వాళ్ళకి ఇవ్వడానికి లేదు, అలా ఇస్తే మటుకు మేము చర్య తీసుకోవాల్సి వద్దని శాంబర్లో కూడా చెప్పేసి ఇక కేసు పెడదామని చెప్పేసి మేము కూడా మెంటల్గా ఫిక్స్ అన్నాం సార్. ఇంకా ఆశలు అయితే లేవు దీని మీద, వాళ్ళు వస్తారని. కానీ వాళ్ళని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, మన సందీప్ సార్ని కానీ ప్రభాస్ గారిని కానీ టీ సిరీస్ వాళ్ళని కానీ నాకు ఒక చిన్న కథలు గుర్తుంటాయి కదా, మా తాతలు చెప్పిన కదా, అది ఒకటి గుర్తు వస్తుంది అన్న. అది చెప్పొచ్చో లేదో కానీ ఒకసారి మామూలుగా ఇప్పుడు ఒక నది, నీళ్లు పారే నది అనుకున్నా, ఈ నది వర్షాలు వచ్చినప్పుడు బాగా చాలా వేగమైన పొంగు వస్తుంది, నది పారుతుంది. ఈ పారేటప్పుడు గెట్లో అటుపక్క పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, పెద్ద చెట్లు ఉంటాయి, అవి ఎలా నిక్కన వేసుకున్నప్పుడు ఆ వచ్చే స్పీడ్కి వాటర్ స్పీడ్కి అవి కొట్టుకుపోతాయి అంట. వాటి మధ్యలోనే కింద నేల మీద గట్టి పరకలు ఉంటాయి, అవి వంగవు, అవన్నీ వాన వచ్చిన వంగిపోతుంటాయి, నీళ్ళు వచ్చిన వంగిపోతుంటాయి. వరదంతా తగ్గిన తర్వాత అప్పుడు నదిని అడుగుద్ది అనమాట గట్టి పరక. నేను ఇంతే ఉన్నాను కదా, అంత పెద్ద పెద్ద చెట్లు కొట్టుకెళ్ళిపోయి నన్ను ఎందుకు కొట్టుకుపోలేదంటే నది అంటదంట, వాటికి పొగరు ఎక్కువ, ఎక్కడున్నా తెలియకుండా పొగరు ఎక్కువ, నన్ను చూసి ఇలా నెక్కబడుచుకొని ఉన్నాయి, నన్ను నెక్కబడుచుకుంటే నువ్వు ఊరుకుంటానా, లాక్కెళ్ళిపోతాను, అది అంత పెద్ద చెట్టైనా కొండ లాక్కెళ్తాను, నన్ను వచ్చే చూసి నువ్వు తలంచుకున్నావు కాబట్టి నేను వదిలేసినాను అని చెప్పి గట్టి పరకు చెప్పిందంట. ఇది ఎందుకు చెప్తున్నంటన్నా, సందీప్ రెడ్డి సార్ అయినా ప్రభాస్ గారైనా ఎవరికైనా కోపం అని తర్వాత టీ సిరీస్ అయినా బోసన్ గారు ఎవరైనా కానీ వీళ్ళందరూ పెద్ద తోపులు కాదన్న. ఎందుకు చెప్తున్నానంటే బాగా మండుతుంది నాకు, చాలా బాగా మండుతుంది. వీళ్ళు ఎవరు పెద్ద తోపులు కాదన్న. ప్రభాస్ గారి కంటే మించిన హీరోలు మనం చూసామన్నా, ఎన్టీ రామారావు గారి కన్నా, లేదా నాగేశ్వరరావు గారి కన్నా, కృష్ణ గారి కన్నా, కృష్ణరాజు గారి కన్నా, సోమవారి కన్నా, చిరంజీవి గారి కన్నా పెద్ద తోపులు అయితే కాదన్న. కోపం రాని అన్న, ఎందుకంటే నాకు బాగా మండిపోతుంది, ఇంకా నా కోపం లేదంటే ఊర్లో చాలా ఇదైపోతుంది. వాళ్ళేం పెద్ద తోపులు కాదన్న, వాళ్ళకంటే తోపులు కాదన్న. ఎన్టీ రామారావు గారి కంటే పెద్ద తోపులు కాదు, వాళ్ళు దేవుళ్ళ పూజిస్తాం, ఇప్పుడు కూడా వాళ్ళని దేవుళ్ళు అంటాం అంతే. చిరంజీవి అయితే బ్లడ్ ఇవ్వడానికి కోట్లో రెడీగా ఉన్నారు, ఇచ్చేసాం. ఎన్టీ రామారావు గారు సినిమాలు ఏం పెట్టినాం ఇప్పటికీ చూస్తుంటాం. అంటే వాళ్ళకంటే తోపుల ఇల్లు నా ఉద్దేశం కాదు, ఎందుకంటే వాళ్ళు తక్కువ బడ్జెట్లో మంచి మంచి కథల్ని, మంచి మంచి జానపదాలని, మంచి మంచి కంటెంట్ కథల్ని మనకి ఇంప్రెస్ అయ్యే కథలను తీసి మనకు చూపించి మనల్ని ఇంప్రెస్ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు. వాళ్ళే చచ్చిపోయారన్న, వాళ్ళే చచ్చిపోయారు. మంచి పదవిలో ఉండి, మంచి వయసులో ఉండి, చేయగలిగిన వయసులోనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చిరంజీవి గారు ఎంత ఉండి కూడా ఆయన కూడా కొన్ని స్ట్రగుల్స్ వచ్చింది. సేమ్ టైం అన్న డైరెక్టర్కి వస్తే సందీప్ సార్ పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు, నేను కాదన్న, నేను మాట్లాడాల్సి వస్తుంది, ఇప్పుడు తప్పట్లేదు. ఆయనకంటే తోపు డైరెక్టర్లు ఉన్నారన్న. ఎన్టీ రామారావు కూడా మంచి డైరెక్టర్ అన్న, ఆయన మామూలు డైరెక్టర్ కదా, ఎన్టీఆర్ అంటే మామూలు డైరెక్టర్ కాదు. దాసనారాయణ కంటే పెద్ద మానవత్వం తెలిసిన వాళ్ళు అన్న వీళ్ళు, ఆయన కంటే పెద్ద డైరెక్టర్లా. రాఘవేంద్రరావు కంటే పెద్ద డైరెక్టర్లా. నేనేమన్నా అంటే ఒక్కసారి బయటకు వచ్చి నేనేం అడుగుతున్నాను, డబ్బులు అడుగుతున్నాను సార్, సందీప్ సార్ నా సినిమా కానీ డబ్బులు పెట్టి అడుగుతున్నాను, ప్రభాస్ గారిని సార్ నాకు అయింది మీరు 100 కోట్లు 1000 కోట్లు తీసుకుని నాకు డబ్బులు అడుగుతున్నాను, టీ సిరీస్ వాళ్ళని సార్ మీది ఇంత పెద్ద సినిమా ఉంది మీరు ఎన్నెన్నో కొంటారు నా డబ్బులు అడగట్లేదు కదా, మీరు ఇచ్చిన ఒక నోటీస్ని వెనక్కి తీసుకొని అడుగుతుంటే బతిలాడుతుంటే 2 నెలల 15 రోజులు బతిలాడుతుంటే ఒక్కడు బయటకు వచ్చి సమాధానం చెప్పకుండా ఆ మధ్యలో మేనేజర్ ఒక్కడు మాట్లాడుతుంటే అసలు ఈ మనిషి అతను చెప్పాడా, వాళ్ళకి చెప్పలేదా, వాళ్ళు చెప్తే ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, వాళ్ళకి అంత పొగరేంటి అంటే మనుషులకి ఎవరికి ఎలా పోయినా అనవసరం, అంటే మనం బాగుంటే చాలా. అంటే ఇప్పుడు మనం ఉన్న ఇండస్ట్రీ ఎలాంటిది, ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన సినిమాలో నేనున్న ఈ 5 సంవత్సరాలు తిరిగిన దాంట్లో సినిమా ప్రభావం 100కి 90% ఖచ్చితంగా మనిషి మీద ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి, వీళ్ళని చూసి ఏం చేసుకున్నా ఏం జరిగినా సరే సైలెంట్గా కూర్చొని అంటే ఇప్పుడు మేమేం చేయలేమని నేను
ఇంతమంది పెద్దోళ్ళు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇప్పుడు దాసనారాయణ ఉంటే న్యాయం జరిగింది చాలా మంది అన్నారు. ఇదే అర్జున్ రెడ్డి కోసం ఇదే సందీప్ రెడ్డి రోడ్లో పడి తిరిగాడని చెప్పి చాలా మంది చెప్పారు నాకు ఈ మధ్య ఇక్కడ తిరుగుతూ ఉంటే. ఆ రోజులు మర్చిపోయారా? అంటే అలాంటి మనుషులను రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఎవరికి లేదా? ఇప్పుడు చిరంజీవి గారికి ఎవరికి అవకాశం ఎవరికి లేదా? నాకు ఎందుకు వదిలేస్తున్నారా? లేదంటే సినిమా ఫీల్డ్ ఇంకెవరు రాకూడదని చెప్పేసి ఏమైనా కట్టుబాటు ఏమైనా పెట్టుకున్నారా? నాకు అర్థం కాని పెద్ద విషయం ఏంటి వాళ్ళ మీద ఇంత జరుగుతున్నా, ఇంత మొత్తుకుంటున్నా, ఎవరెవరో నా సంబంధులు ఎవరెవరో అరే కష్టపడి పని చేశారా, వీళ్ళకి ఇచ్చేయండి వదిలేయండి అని చెప్పి ఎంతమంది నేను లేకుండా వీడియోలు చేసి పెట్టేవాళ్ళు, ఇంతమంది పిలుచుకొని మాతో మాట్లాడించుకొని ఇంత చేరవేస్తున్నప్పుడు కొంచెమన్నా మానవత్వం ఎక్కడన్నా ఉండి ఒకడన్నా బయటకు రావాలి కదా. ఊర్లలో ఉన్నప్పుడన్నా సరదాగా అనుకునేవాళ్ళం అన్న. అప్పట్లో సినిమా అంటే సి అంటే సిగ్గు లేదు, నీ అంటే నిజాయితీ లేదు, మా అంటే మానవ లేదని ఊర్లో ఉన్నప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా తెలిసిందంటే నిజమే, సి అంటే సిగ్గు లేదు, మానవత్వం లేదు. ఇక్కడ మానవం లేదు, కొంచెం నీతి నిజాయితీ ఏం లేదు వాళ్ళకి. మానవత్వం చచ్చిపోయింది వాళ్ళ దగ్గర. వీళ్ళు అందరూ అలాగే ఉన్నారన్న. ఇంకొకటి రెడ్డి అని చెప్పేసి చెప్పాల్సి వస్తుంది. అక్కడ ఒక రెడ్డి మన అమ్మ మాట్లాడింది, అక్కడ ఒక రెడ్డి ఏమో సినిమా నాది అంటున్నాడు, ఇక్కడ ఒక రెడ్డి ఏమో టైటిల్ నాది అంటున్నారు. ఈ రెడ్లు ఇద్దరు కలిసి మమ్మల్ని చేస్తారని చెప్పేసి కాస్ట్యూమ్ చెప్పింది. సరే గొర్రెలు కాశారు కాబట్టి గొర్రెలు అంది. సరే నేనేమంటా అంటే రెడ్డి అని ఒక మాట అన్నప్పుడు రెడ్డే కదన్నా ఏ క్యాస్ట్ అయినా సరే మనిషి. నువ్వు మనిషి అయినప్పుడు నేనున్నా అన్న, నన్ను ఆడు ఫోన్ చేసి నేను ప్రొడ్యూసర్ అని చెప్పి మాట్లాడితే ఆడెవరా నా సినిమా డబ్బులు ఇచ్చేసి నా సినిమా ప్రొడ్యూసర్ అంటే ఆడెవరా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాం. ఎందుకు? నా సినిమా నేను రూపాయి పెట్టాను, 100 రూపాయలు పక్కన పెట్టాను. నేను చేసుకున్న సినిమాకి ఇంత కష్టపడి ఏడేళ్ళతో పోరాడుతుంటే ప్రొడ్యూసర్ అంటే వాడికి రావాలి కదా, నా కాడికి వచ్చేసి నాతో పోరాడినాడు ప్రొడ్యూసర్. అలా పోరాడకుండా ఆడ కూర్చొని వడ్డీలు రాసుకుంటా, నేను ఇచ్చిన డబ్బులు వడ్డీలు రాసుకుంటా, ఏ రోజున డబ్బులు తీసుకోవాలి కదా, తీసుకో తూరుకుంటాడా. ఆడ పెట్టేసి డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఒక ప్రశ్న పెట్టి ప్రొడ్యూసర్ అంటే ఆడ ఆగలేక పరిగెత్తుకుంటూ ఊరికి వెళ్ళేసి ఆడిని కలిసి ఆడ దగ్గర సమాధానం తీసుకొని వచ్చిన. ఎందుకు? నా సినిమా కాబట్టి. ఈడెవడో నోటీస్ పంపిస్తే ఆ నోటీస్కి అమ్మటే సమాధానం చెప్పేసి ఆడి ఫోన్ చేసి ఈడీ ఫోన్ చేసి మళ్ళీ రిటర్న్ నోటీస్ చేసి ఇంత లెక్కలు పోరాడుతున్నప్పుడు నిజంగా వాళ్ళ సినిమా అయితే వాళ్ళ దగ్గర టైటిల్ అయితే వాళ్ళకైనా సినిమా ప్రేమ ఉంటే మరి ఒక్కసారి స్పందించాలి కదా. సందీప్ రెడ్డి సార్ ఫుల్ బిజీ అండి, తినడానికి కూడా టైం లేదు, ఒక రైట్ ఒప్పుకుందాం. ప్రభాస్ సార్ కూడా అంతే ఫుల్ బిజీ. నాకెందుకు, నేను 10 సినిమాలు చేసుకున్నా, ఏ సినిమా నాకు ఒకటి అనుకున్నాడు ఆయన కూడా. స్పిరిట్ కాకపోతే ఇంకోటి చేసుకుంటానయ్యా, వదులకు మీరు పిలిస్తే వస్తాను షూట్లకి, నాకు వచ్చింది చేసిపోతాను, యాక్టింగ్ చేసిపోతానంటే అది ఆయన లెక్క అనుకుంటూ వదిలేసాను. ఆయన కూడా టీ సిరీస్ వాడికి తెలుగు రాదు, నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. మరి ఈడ ఒక పార్ట్నర్ ఉన్నాడు కదా ప్రణయ్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు, మరి ఆయనకు అర్థమవుతుంది కదా నా భాష, నా గోస, ఇవి జరుగుతున్నాయి మొత్తం తెలుస్తుంది కదా. దానికి మీద చెప్పట్లేదా? ఇప్పుడు వాళ్ళకి తెలియదా? తెలుసుకోవాలి కదా అంట కొంచెం. మరి ఒక్కసారి వచ్చేసి నేను వాళ్ళు ఏమైనా డబ్బులు అడిగితే తప్పే, డబ్బులు చేస్తే ఒక్కసారి బయటకు వచ్చి ఇది కాదరా బాబు అంటే అయిపోతుంది కదా. టైటిలే కావాలంటే ఈ రోజు కూడా అమ్మోళ్ళు వద్దంటున్నారు, ఈ రోజు కూడా టైటిలే కావాలి, టైటిల్కి ఖర్చు పెట్టుకొని రా బాబు ఇచ్చివాను అవుతా అని చెప్తున్నా. ఆ డబ్బులు నా కాడు నేను ఆగనన్నా. అదే డబ్బులు నేను ఇంత రచ్చేందుకు ప్రభాస్ గారి సినిమాకి గిఫ్ట్ అని చెప్పి ఇచ్చేవాను నేను ప్రెస్ మీట్ పెట్టి. ప్రభాస్ గారి సినిమాకి స్పిరిట్ అండ్ టైటిల్ నిజంగా వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే నా కాడ అంత డబ్బే ఉంటే, నిజంగా చెప్తాను డబ్బు ఉంటే అలా ఈ టైటిల్ నాకు వద్దన్నా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అని చెప్పేసి గిఫ్ట్గా ఇచ్చేవాడిని. అలా కాకుండా వీళ్ళు ఇలా ఇబ్బంది పెట్టేసి సైలెంట్గా లోపల దుప్పడేసుకొని ముసుగు కూర్చొని మమ్మల్ని తిప్పుతూ ఉంటే వాళ్ళు ఏం చేయాలా, అసలు ఏమనాలా, అసలు మనుషులేనా, అసలు కొంచెమన్నా వాళ్ళకి ఏమైనా పని చేస్తుందా, బుర్ర పని చేస్తుందా, మానవత్వం ఉందా? అసలు సందీప్ రెడ్డి అని అతనే మనిషేనా, లేకపోతే వాళ్ళ తమ్ముడు మనిషేనా? నా డౌట్లు వస్తున్నాయి. అసలు టీ సిరీస్ వాడు ఆడేంటి, ఆడు పెత్తనం ఏంటి, అసలు ఆడెవడు, వాడు తెలుగులో చేసుకుని నాకు ఎందుకు ఇచ్చారు శాంపులను అడగాలి. ఇప్పుడు వాడు సంగతి ఏంటి, అసలు వాడికి ఎందుకు అంత ఇదనేది నాకు అర్థం. మీరు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు, మీరు వాళ్ళు నోటీసులు 2 సార్లు పంపించారు, వాళ్ళే సరే అని చెప్తున్నారు, మళ్ళీ తెల్లవారగానే వాళ్ళే నోటీసులు పంపుతున్నారు. దాదాపు 1,20,00,000 వరకు కూడా మీరు దాదాపు ఈ సినిమాకి పెట్టారు. ఇంత పెట్టి మీరు ఇంత వాళ్ళతో ఇబ్బందులు పడతా ఉన్నారు, బెదిరింపులకు గురవుతా ఉంటే కూడా కొందరు కామెంట్లు పెట్టేటువంటి వాళ్ళు గొర్రెలు కాసే వాళ్ళకు మీ సినిమాలు ఎందుకు, వ్యవసాయం చేసే రైతులకు సినిమాలు ఎందుకు, మీరు ఓన్లీ చూడడానికే పనిచేస్తే సామాన్యులాగా ఉండక ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళతో పోతా ఉన్నారు, మీరు డ్రామాలు ఆడుతూ ఉన్నారు డబ్బుల కోసం అని చెప్పి రకరకాల కామెంట్స్ కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తా ఉందన్న ఇవన్నీ చూస్తా ఉంటే? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే పెద్దలతో నేను పెట్టుకోలేదన్న, పెద్దలతో నేను పెట్టుకోవాలి, పెద్దోళ్ళు నాతో పెట్టుకున్నారు. ఏమంటారంటే ఏనుగు సీమకి ఇద్దరులా ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా నేను ఎలా అయిపోయానంటే, మనం యుద్ధం చేసిన రాజుతో చేస్తే మంచిదిలే, 10 మంది బొట్టలు చెప్పినా బొట్టే అంటారు, చచ్చినా కింకే బతికినా కింగే అన్న. ఇందాక వచ్చింది కాబట్టి అందుకని కేసు పెట్టడానికి రెడీగా ఉన్నా, రెడీ ఖచ్చితంగా పక్కా కేసు పెట్టేసేది, దాంట్లో డౌట్ లేదు. కొడతాం టీ సిరీస్ ఉంటాడో పోత చూద్దాం, మంది ఏమైంది అయిపోయింది. సినిమా రిలీజ్ అవ్వకపోయినా వాడు బతుకులు మారం, చాలా ఇబ్బంది పడతాం. నాకు అది బాగా అర్థం అవుతుంది. ఆల్రెడీ వాడు స్టార్ట్ అయింది, ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది.
సినిమా రిలీజ్ అయితేనే నేను బతికి బయట పట్టగలను. కాబట్టి ఖచ్చితంగా టీ సిరీస్ అయితే గట్టిగా పెడతా. టీ సిరీస్తో పాటు భద్రకాళి పిక్చర్స్ కూడా ఇద్దరు కలిపే కేసు పెడతానే సినిమా ఖచ్చితంగా ఆపాల్సింది వాళ్ళు కూడా. అదైతే పక్క వాళ్ళతో పెట్టుకున్నారు కాబట్టి, అది నేను వాళ్ళతో పెట్టుకోవాలి, వాళ్ళతో పెట్టుకున్నారు కాబట్టి. రెండోది డ్రామాలు వేయట్లేదన్న. మరి డ్రామాలకు పడిపోయే వాళ్ళు అయితే మరి వాళ్ళు కూడా వచ్చేస్తే కొద్దిగా బాగుంటది. వాళ్ళకు కూడా ఏమైనా వస్తాయేమో. మేము వేస్తున్నాం కదా డ్రామాలు, ఏముంది ఇప్పుడు మా దగ్గర డబ్బులు జరుగుతున్నాయి, ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు కన్నా. ఏ ఛానల్ డబ్బులు ఇవ్వట్లేదు. నేను నా మీద ప్రేమగా వస్తున్నారు, లేకపోతే బాధతో వస్తున్నారు, ఏదైనా కొంచెం నాకు సపోర్ట్ చేస్తున్నారు, నేను సపోర్ట్గా ఫీల్ అయింది. మరి వాళ్ళు కూడా వచ్చేసి కొంచెం డ్రామాలు వేస్తే వాళ్ళకు కూడా ఇంకెవరన్నా ప్రభాస్ గారితో పెట్టుకుంటే రాదంటే మరి పక్కన చిరంజీవి గారితోటో లేదంటే పక్కన నాగరాజు గారితో పెద్దవాళ్ళు ఇంకా ఉన్నారు కదా అల్లు గారితో వాళ్ళ మీద పెట్టుకోమని మరి వీళ్ళతో స్పందించట్లేదు, తెలుస్తుంది కదా వాళ్ళకి నా డ్రామాలు కూడా పడట్లేదు, అవతల పడతారేమో కొంచెం బెటర్గా డ్రామాలు చేస్తే బాగుంటది. వాళ్ళకి అది ఒక అదృష్టం ఉంది, వాడుకోవచ్చు. ఇంకోటన్నా మేకలు కాసేవాడు గొర్రెలు కాసేవాడే ఎందుకు సినిమా తీయాలంటే అవసరమైంది, గొర్రెలు మేకలు కాసుకోవచ్చు కదంటే అది ఎక్కడ రాసి లేదని నా ఉద్దేశం అన్న. అది ఎక్కడ రాసి లేదని నా ఉద్దేశం. ఎందుకంటే గొర్రెలు కాసుకునేవాడు గొర్రెలు కాస్తానే చావాలి, చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టుకునే చావాలి, లేదు బట్టలు ఉతికేవాడు బట్టలు ఉతకని చచ్చిపోవాలి, ఇంకా లేదు ఇంకో పని చేసి వ్యవసాయం చచ్చిపోవాలనేది ఎక్కడ లేదనేది నా ఉద్దేశం. ఒకవేళ అలాంటి ఏమైనా రాజ్యాంగాలు ఉంటే వాళ్ళని ఎవరైతే అక్కడి నుంచి వచ్చేసి అమ్మల నాన్నలు చేస్తున్న వ్యవసాయం వదిలేసి వాళ్ళు చేస్తున్న కష్టాన్ని వదిలేసి వాళ్ళ సరదాగా జలసాలు చేసుకుంటూ సిటీలోకి వచ్చి బతుకుతున్నారే, ఒక్కసారి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళకి మంచిది. అది ఎవరికైనా సరే రెస్పెక్ట్ కూడా అవసరం లేదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను మా అమ్మ మా నాన్న కన్న కళ కోసం, మా అమ్మ కన్న కళ కోసం వాళ్ళ కష్టాన్ని తీసుకొచ్చి పెట్టిన దానికి, వాళ్ళు పుట్టినందుకు వాళ్ళ కోసం నేను చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. నేను మమ్మల్ని కోసమే మేము గొర్రెలు కాసామన్నా, మేము గొర్రెలు కాసాం. ఇదిగో ఇక్కడ మళ్ళీ గొల్లలు అంటే కులాలు చెప్తున్నా అంటారు. గొర్రెలు కాసేవాళ్ళకి గొల్లలు అని రూల్ లేదు, అందరూ చేయొచ్చు. ఇప్పుడు రెడ్డి చేయాల్సిన పని ఏంటి, రాజు చేయాల్సిన పని ఏంటి, ఓ చౌదరి చేయాల్సిన పని ఏంటి, లేదు ఇంకొన్న మిగతా కులాలు చేయాల్సిన పనులు ఏంటి, వాళ్ళు అయ్యే పనులు చేస్తున్నారా, మిగతా పనులు చేయట్లేదా? అలాంటప్పుడు వెళ్ళి అదే పని చేసుకోవచ్చు కదా, ఇక్కడ రావాల్సిన అవసరం లేదు కదా. అలా ఆలోచించాలి, కొద్దిగా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎక్కడ పుట్టామా, ఎందుకు పుట్టామా, ఎలాంటి పొజిషన్లో ఉన్నామని కదన్నా, సత్యలోపు మనం ఏం చేసామనేది మనం అదొకటి పెట్టుకోవాలి. అలాంటి ఆలోచన మా అమ్మకు వచ్చింది. సిగ్గుపడాలి వీళ్ళందరూ, ప్రతి ఒక్కరు సిగ్గుపడాలి. ఎందుకంటానంటే మా అమ్మ చదువుకోలేదన్న. అవును, మా అమ్మకి సంతకం కూడా రాదన్న, నా పేరు కూడా. ఆ సంతకం పెట్టాలంటే 3 నిమిషాలు పడద్ది. మా అమ్మ చదువుకోలే, ఊర్లో చిన్నప్పటి నుంచి వాళ్ళ తోటలో మాడి తోటలో కాపలా కాసి, మా అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత గొర్రెలు కాసి పొలం పని చేసి బర్రెలు కాసి ఇంట్లో వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని చాక్కుంటూ మేకలు చాక్కుంటూ, అంటే ఆమె పడ్డ కష్టం రేయింబోగులు కష్టపడి ఆమెకి ఎప్పుడో 13 సంవత్సరాల నాడు వచ్చిన ఒక చిన్న ఆలోచన కోసం ఆమె ఎంత కష్టపడి మేము పెద్ద అయ్యేదాకా ఓపిక పట్టి మేము ఒప్పుకోపోయినా సరే, మా నాన్న ఒప్పుకోపోయినా సరే, నేను ఒప్పుకోపోయినా సరే, మమ్మల్ని అందరిని ఒప్పించి బతిలాడి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కథ బాగుంటుందని చెప్పేసి ఒక మాతంగి వ్యవస్థ కాడికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఒక కథను తీసుకొని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మాకు అర్థమయ్యేది చెప్పేసి వాళ్ళని పిలిపించి మళ్ళీ మా ద్వారా ఇంకో నలుగురిని తీసుకొచ్చేసి ఆ కథలో మళ్ళీ మేము చేసిన సినిమా కాదు, ఏమైతే మాతంగులు చెప్పిన దాంట్లో అర్రాడ్ చేస్తే అలా కాదు, మాతంగులు ఎక్కువ ఉండాలని మళ్ళీ ఆ కథ మీద ఒక గ్రిప్ ఒక పెట్టేసుకున్నాం దాని మీద. ఇది కాదు ఇలా కావాలని చెప్పేసి ఒక సినిమా దగ్గర నుండి చేపించుకుని చూడన్నా. మా అమ్మ నిజంగా నేను మా అమ్మకి పుట్టిన నుంచి అలా గౌరవపడుతున్నాను. నేను మా తమ్ముళ్ళు అందరం గౌరవపడతామన్నా. ప్రతి ఇళ్లలో పిల్లలు ఏదన్నా చేస్తానంటే ఇలా ఆలోచన చేస్తానంటే వద్దనే తల్లిదండ్రులు ఉన్న ఇప్పుడున్న సమాజంలో మా అమ్మాయి మాకంటే ఇంకా 4 అడుగులు ముందు ఆలోచించి బెటర్గా ఆలోచించి ఓ సినిమా చేయాలి, ఒక సినిమా చేసి దీనిలో చెప్పాలి. ఆమె చెప్పే మాట ఏంటంటన్నా బాగా వినాలి. బ్రహ్మంగా జీవ చరిత్ర మన బతుకుల గురించే ఆయన చేశాడు. పొట్టేలు పిన్నమ్మ ఒక ఆడపిల్ల గొర్రెను పట్టుకొని సినిమా చేసింది అంటే ఇంకొచ్చిన ఆలోచన ఏంటి, మన గురించి చేసిన బ్రహ్మంగా జీవ చరిత్ర పొట్టేళ్ళు పట్టుకుంది కాబట్టి గొల్లలామా అంటే మనం కూడా చేయొచ్చు. ఆమె ఆలోచన చూడండి, అంటే గొర్రెలు కాసుకున్నాడు మనం గొర్రెలు బర్రెలు కాసుకుని మనం కూడా చేయొచ్చు అనేది ఆ సినిమాలో అది తీసుకుంది. బ్రహ్మంగా జీవ చరిత్ర ఎంత గొప్ప మాటలను పక్కన పెట్టేస్తే వాళ్ళు చేశారు సినిమా. ఏమో చేసింది గొర్రెలు కాసుకున్నామా, ఆ తర్వాత ఒక ఆడపిల్ల ఇలా కష్టపడి గోరింటా సినిమాలో ఇట్లా వేసి ఇలా చేస్తుంది. ఈ సినిమాలో మనం ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ ఆడపిల్ల కష్టపడ్డారు కదా. ఏం ఇంప్రూవ్ ఉందంటే మా ఇది గోరింటాకు కానీ పుట్టిన చెల్లి ఒక ఆడపిల్ల కష్టం కదా, ఇలాంటి ఆడపిల్ల ఇంకొక కష్టం మనం ఎందుకు తీయకూడదని మాతంగి వ్యవస్థను తీసుకుని ఇంకొక ఆడపిల్ల కథ తీసుకొని దాన్ని తీసుకొచ్చి చూపిస్తుంది. అంటే ఎంత మెచ్యూర్గా ఆలోచించిందన్న. ఇంత మెచ్యూర్గా ఆలోచించినప్పుడు గొర్రెలు కాసుకుని బతకాల ఏం ఆలోచించకపోతే ఆ కథ బయటకు వస్తుందా? చేతనైతే వీళ్ళని చేయమనండి, ఒకటి చేయమనండి, చేస్తే వాళ్ళు తెలుసుద్దా. దేవుడిని ఎత్తిన చేతులు పెట్టకుండా వాళ్ళని కష్టపడి
అప్పు తెచ్చుకుంటారా లేకపోతే కష్టపడి తెచ్చుకుంటారా అడకొచ్చుకుంటారా ఓ సినిమా చేయమన్నాడు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇది తప్పని వీళ్ళే కాదు, వీళ్ళు కూడా అదే నిజం చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీలో ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారో, పెద్దోళ్ళు అంటే అందరూ చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు కానీ, వీళ్ళందరూ కూడా కష్టపడి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు బాలకృష్ణ గారు అంటే వాళ్ళ నాన్నగారు కష్టపడి వచ్చిందే, వాళ్ళకి కష్టం తెలుసు. చిరంజీవి గారు కష్టపడి వచ్చిందే, వాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి వచ్చిందే. నాగార్జున గారి ఇంట్లో వాళ్ళు చిన్న స్థాయి నుంచి వచ్చింది. ఎవరైతే పుడతాను గోల్డెన్ స్పూన్లో పుట్టలేదు, ఒక ఉంటే ఉండొచ్చు ఊళ్ళో లక్షల కోట్లు. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది కష్టపడి వచ్చిన తర్వాత వీళ్ళందరూ మగోళ్ళు వచ్చారండి. వీళ్ళందరూ ఆ స్థాయి నుంచి మగోళ్ళు వచ్చారు. ఇక్కడికి వచ్చి కష్టపడి చదువుకున్న వాళ్ళండి అందరూ. ఒక నాగేశ్వరరావు గారు తప్పక, నాగేశ్వరరావు చదువుకోలేదంటండి, ఆయన తప్పక మిగతా అందరూ చదువుకున్న వాళ్ళండి. చదువుకొని సినిమా చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడితే ఒక సినిమా చేశారో ఒక్కసారి వాళ్ళు వెనక్కి వాళ్ళ రోజులు గుర్తెచ్చుకొని ఒక్కసారి ఆలోచిస్తే మా అమ్మ పడ్డ కష్టం ఏంటో, మా అమ్మ ఎలాంటి పని చేసిందో, ఇది చేసిన తప్పో ఒప్పు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడతారు సార్. ఎవరైనా ఎవరు పట్టించుకోవట్లేదు సార్ ఇండస్ట్రీలో. వీళ్ళు కామెంట్స్ పెట్టే వాళ్ళకి కొంచెమన్నా బుద్ధి ఉంటే, కొద్దిగా బుద్ధి అని ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఊర్లోకి వెళ్ళి ఒకసారి చూడమనండి. మేమేం అడుగుతున్నామని ఒకసారి వినండి, ఫస్ట్ వీడియో వినమనండి. ఇక్కడ ప్రభాస్ గారి స్పిరిట్ కాంట్రవర్షన్, ప్రభాస్ గారి సినిమా టైటిల్ గొడవ అని ఆస్తున్నప్పుడు అది మాత్రం చూసి మాట్లాడుతున్నారు వీళ్ళు. లోపలికి వెళ్ళి వీడియో చూడట్లా, ఓపిక్గా ఒక అరగంట గంట కూర్చొని వీడియో చూసి వీడు ఏం చెప్తున్నారా, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా, ఏం అడుగుతున్నా తెలుసుకొని అప్పుడు కామెంట్స్ పెడితే కొంచెం మనుషులు అనే లెక్కలు ఉంటారు. లేదు నాకు అవసరం లేదు, వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఉన్నాయి, లేదా నాకేదో పబ్లిసిటీ అవ్వాలనుకుంటే వాళ్ళ సంఘం నాకు ఉంటారు. దానికి మనం చెప్పలేమండి. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఏంటంటే సార్ చెప్తారు, ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా సార్, వాళ్ళకి తెలియదా? ఇప్పుడున్న సోషల్ మీడియాలో నేను చూస్తున్నాను సార్, ఎక్కడికి వెళ్ళినా సరే వీడియోలు చాలా వస్తున్నాయి సార్. మనకి వాళ్ళందరికీ తెలుస్తుంది కదా, గొర్రెల బయలు కాసుకుంది. ప్రభాస్ గారితో గొడవ లేదా సందీప్ రెడ్డి గారి గొడవ పక్కన పెట్టేస్తే ఒక చిన్న సినిమా ఒకటి చేసుకున్నాం సార్. ఒక రైతుగా వచ్చి ఒక సినిమా చేసుకున్నప్పుడు వీళ్ళు ఎవర్రా ఒక సినిమా చేశారు, చిన్నోళ్ళంట, రైతులంట, ఒక సినిమా చేశారంట, దీని మీదన్నా మాట్లాడడానికి ఒకడన్నా ప్రయత్నిస్తున్నాడా? ఒక్కడన్నా ఇంతకాలం తిరుగుతున్నాడు, ఒక్కడే ప్రయత్నించట్లా. దానివల్ల వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుద్దా? నేను దొంగతనం చేస్తే నా సపోర్ట్ చేస్తే నీ దొంగని పేరు వచ్చింది, ఈ సపోర్ట్ చేస్తున్నాడు. నేను దొంగతనం చేయట్లేదే. వాళ్ళు చేస్తున్న పనే వాళ్ళకంటే తక్కువలో, వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఒక సినిమా చేసినప్పుడు ఒక్కసారి బయటకు వస్తే ఇంకా కొంతమంది వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. నిజంగా ఇండస్ట్రీని బాగు చేసే లక్షణాలు ఒక్కడికన్నా ఉంటే, ఒక్కడికన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా ఉండుంటే, పెద్దవాళ్ళు చిన్నోళ్ళకి ఉండే ఇండస్ట్రీ నమ్ముకుని ఆ ఛాంబర్లు పెట్టుకుని ఎవరికైనా ఉంటే, ఇండస్ట్రీని బాగు చేద్దాం, సినిమా పిల్లలు ఏదైనా కొద్దిగా బాగు చేద్దాం, సినిమా పిల్లలకి న్యాయం చేద్దాం, ఏడే బతుకుతున్నాం కదా, కళామాతలను కాపాడుకుని ఎవరు ఒక్కడికన్నా ఉంటే ఒక్కసారి బయటకు వచ్చి నరసమ్మ అనే పేరు ఒకసారి చెప్తే వాళ్ళకి పేరు పెరుగుద్ది కానీ తగ్గదు సార్. చదువు లేని ఒక నరసమ్మ వచ్చి సినిమా చేసినప్పుడు మనం ఎందుకు సినిమా చేయకూడదని ఇంకొక 20 మంది వచ్చి ఇంకో మంచి కంట్రోల్ చేస్తే ఇంకో 10 మంది ఖచ్చితంగా పని దొరుకుతుంది సార్. మేము సినిమా చేసినందుకు సార్ దగ్గర 50 కుటుంబాలకి 60 రోజులు పోబెట్టాను సార్. నేను గర్వం ఫీల్ అవుతుంది, మా అమ్మ కూడా అది ఫీల్ అవుద్ది. పోతే పోయినారా ఇది ఫీల్ అవుతాం, డబ్బులు ఎందుకు వద్దన్నాం సార్. 60 రోజులు పోబెట్టాను, మాకు సంతోషం సార్. రైట్ అన్న, ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంది, టైటిల్ పైన వివాదం జరుగుతుంది, వీళ్ళు ఏం సినిమా తీశారని కాకుండా టైటిల్ పైన వివాదం నడుస్తూ ఉంది. మీరు చివరిగా ఏం చేయబోతా ఉన్నారు? సినిమా ఎప్పుడు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది? మరి రిలీజ్ చేయబోతా ఉన్నారా, ఆపేస్తారా, ఏం జరగబోతుంది? చివరిగా ఏం చెప్తారు? సినిమాని అయితే ఆపనన్నా. ఒకవేళ నా సినిమా ఆపితే ప్రభాస్ గారి సినిమా ఆగాల్సిందే, మళ్ళీ ప్రభాస్ గారు అనకూడదు, సందీప్ రెడ్డి గారి సినిమా ఆగాల్సిందే. ఎందుకంటే ఇది డైరెక్టర్ అంట, లేదా ప్రొడ్యూసర్ అంట, హీరోలకి ఆర్టిస్ట్ సంబంధం లేదంట ఇది చెప్పడం. కాబట్టి డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు కాబట్టి, నేను కూడా ఈ సినిమా కూడా డైరెక్టర్నే కాబట్టి ఖచ్చితంగా సందీప్ రెడ్డి గారి సినిమా ఖచ్చితంగా ఆపేస్తాను పక్కగా. ఆపలేదంటే మటుకు సెన్సార్ బోర్డుకి ఖచ్చితంగా వాళ్ళకి మెడ చుట్టుకుంటుంది. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దాన్ని మించింది వేరేది ఉంది అంటే నేను అదే తెచ్చుకునేవాడిని. ఇదే ఫైనల్ అన్నారు కాబట్టి దీని దగ్గర ఆగా నేను. కాబట్టి ఖచ్చితంగా సెన్సార్ వాళ్ళకి ఇవ్వడానికి లేదు, ఖచ్చితంగా ఆపాల్సిందే. అసలు తెలుగు అనుకుంటున్నారు వాళ్ళు, తెలుగు కాదు కంప్లీట్ సినిమాని ఆపాలని చెప్పేసి నేను కేసు చేస్తాను, పక్కా సినిమా ఆపుతాను, నా దాగితే వాళ్ళు ఆపేస్తాను. ఒకటి. రెండోది దీనికంటే ముందు చేసేది ఏంటంటే, ఈ రోజు చూస్తారు, రేపు అమ్మలు వచ్చిన తర్వాత ఈ గొడవ కోసం ఊర్లో ఉన్నారు అమ్మలు, ప్రభాస్ గారి ఇంటి కాడికి, సందీప్ రెడ్డి గారి ఆఫీస్ కాడికి, శ్యామర్ గారికి వెళ్ళేసి ఒకసారి మీడియాని తీసుకెళ్లి, ఇంకా వేరే వాళ్ళు మేకల రాముల వాళ్ళు వస్తా అన్నారు నాకు సపోర్ట్గా ఒక 10-20 మంది తీసుకెళ్ళి ఆ నిలబడి పెద్దగా పిలుస్తానన్నా. ఇలా అంటారు గొర్రెలు కాసుకున్నాను. నేను ఊర్లో కొండ దగ్గర గొర్రెని పిలిస్తే కొండ అవతలది కూడా వచ్చింది అక్కడికి, కొండ పైన గొర్రె కూడా పిలిచి వచ్చింది, అంత పెద్దగా అరవగలను, విజిలేయగలను. వాళ్ళ ఇళ్ళ ముందుకు పోయి మా ఊర్లో నేను గొర్రెలు పిలిచింటే పిలుస్తాను వాళ్ళని. వాళ్ళు ఏమని అనుకోలేను కానీ, అన్నా మీ ఇంటికి వచ్చామన్నా ప్రభాస్ అన్న ఇది పరిస్థితి గట్టిగా అరిసి పిలుస్తాను.
రెండన్న ఒకసారి మీకు తెలియదు అన్నారంట అని చెప్పేసి గట్టిగా ఆయన పిలుస్తాను. సందీప్ వంగారెడ్డి సార్ కూడా అదే పిలుస్తాను. అన్న నేను నిన్న గొర్రెలు కాసుకుని ఒక సినిమా చేశానన్న, మీ ఇంటి ముందుకు వచ్చానన్న, మీరు రావడం వల్ల నా సినిమా అయిపోయిందన్న, ఈ రోజు మీరు వస్తే నా సినిమా బయటకు వచ్చిందని సందీప్ వంగారెడ్డి సార్ కూడా గట్టిగా అరుస్తాను. శాంబర్ దగ్గర అలాగే మొరపెట్టుకుంటాను. అప్పటికి వాళ్ళు బయటకు రాకపోతే ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఓకే, ఇది నా కాడ ఉన్న క్లారిటీ. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది నాకు కూడా తెలియదు అన్న. వాళ్ళు దేవుడి దేవుళ్ళు తొందరగా వదిలిపెట్టేస్తే ఎమ్మటే రిలీజ్ చేస్తాను. ఎమ్మటే అయినా కూడా టైం పడుతుంది అండి, ఎందుకంటే నాకు మళ్ళీ రిలీజ్కి డబ్బులు తెచ్చుకోవాలి. ఎమ్మటే 2 నెలలు 3 నెలలు పడుతుంది. ట్రై చేస్తాను. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మాకు కూడా వేరే ఆప్షన్ లేదు. ఇంకా సావరేవ్ అనేది పోరాటం తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు మాకు. సినిమానే కావాలి మాకు. రైట్, ఇది ఖచ్చితంగా అన్న మీ సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటుంది. ఎందుకంటే సామాన్యులు గొర్రెలు కాసే వ్యక్తి సినిమా తీయడం అని చెప్పేసి ఎవరైతే కామెంట్స్ పెడతా ఉన్నారో వాళ్ళందరికీ చెంపపెట్టలాగా బుద్ధి తెచ్చే విధంగా ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ఫుల్ కావాలని, మీరు పెట్టే డబ్బులు ఖచ్చితంగా రిటర్న్ రావాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే మీ అమ్మగారి కోరిక ఏదైతే చిన్నప్పటి నుంచి సినిమా తీయాలని చెప్పేసి కోరికుందో, ఆ మాతంగుల వ్యవస్థలో వాళ్ళ అమ్మాయిలు ఆ లేడీస్ ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో చూపించేటువంటి ఆ విధానం ఖచ్చితంగా అందరికీ నచ్చాలి. ఆ సినిమా హిట్ అయి చాలా డబ్బులు కూడా మీరు సంపాదించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. కామెంటర్స్ ఖచ్చితంగా అసలు నిజాలు ఏంటి అంటే, నిజంగా సినిమా సామాన్యులు తీస్తా ఉన్నారా, లేకపోతే టైటిల్ కోసం మాత్రమే వివాదమా, లేకపోతే ఆ ప్రభాస్ సినిమాని కావాలనే కాపీ కొట్టే ప్రయత్నం జరిగిందా అని చెప్పి చాలా మంది కామెంట్స్ లో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి సినిమా దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ అన్ని చూడండి. వీళ్ళు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు, నిజంగా వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు డబ్బులు అని చెప్పేసి ఇవన్నీ కూడా చూసి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎంకరేజ్ గా ఉండాలి, సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.